ఎవ్రీబడి వెల్కమ్ టు గాయపడ్డ సింహం. కొంతమంది పాస్పోర్ట్స్ నా చేతిలో ఉన్నాయి. ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ లోపలికి వీసాలు కావాలి అంటే ఈ పాస్పోర్ట్స్ స్టాంపింగ్ అవ్వనిదే వాళ్ళు స్టేజ్ వదిలి వెళ్ళలేరు. అలాంటి వాళ్ళు ఎవరు అంటే ఒక శ్రీ విష్ణు గారు, అలాగే జేడి చక్రవర్తి గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అందరి పాస్పోర్ట్లు నా దగ్గర ఉన్నాయి. స్టాంపింగ్ చేయించుకోవాలనుకుంటే అందరూ వచ్చి కూర్చోండి. మీ పాస్పోర్ట్ లేదు సార్ నా దగ్గర, మీ రేషన్ కార్డు ఉంది నా దగ్గర. ఓకే, సో సింహం ఎందుకు గాయపడింది తెలుసుకోవాలనుకుంటే మనం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. ఈలోపు సప్తాస్వ మీడియా వర్క్స్ అండ్ అలాగే జీ స్టూడియోస్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి సినిమా, పవన్ సాధినేని గారు ప్రజెంట్ చేస్తున్నటువంటి ఫిలిం, ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ చక్రవర్తి గారు, భాను కిరణ్ ప్రతాప్ గారు అండ్ ఆల్సో విజయ్ కృష్ణ గారు అండ్ ఉమేష్ బన్సల్ గారు సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి ఫిలిం, కశ్యప్ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో, శ్రీకర్ అగస్త్య గారి మ్యూజిక్ డైరెక్షన్లో ద వెరీ వర్సటైల్ యాక్టర్ అండ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు, అలాగే మనందరికీ ఇష్టమైన హీరో జేడి చక్రవర్తి గారు, ఆర్ హీరోయిన్స్ ఫరియా అండ్ ఆల్సో మాన్సా చౌదరి హీరోయిన్స్గా, ఇక ఎక్స్టెండెడ్ క్యామియోలో శ్రీ విష్ణు గారు కనిపించబోతున్న గాయపడ్డ సింహం ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఏది గట్టిగా ఒకసారి చెప్పట్లు. మీ అందరి పాస్పోర్ట్లు వచ్చేసాయి కదా? బయోమెట్రిక్స్ సబ్మిట్ చేశారా? దివ్య గారు బయోమెట్రిక్స్ ఇచ్చారా మీరు? ఓకే, మీరు D16/20/11 ఫామ్ ఫిల్అప్ చేశారా? వెరీ గుడ్. ఆ ఫామ్స్ అన్నీ కూడా వాట్సాప్లో మీకు మేము పంపిస్తాము. బై ద వే సింహం, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నీకు, కొంచెం దూరంగా ఉండు. ఇవాళ మా స్పాన్సర్స్కి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. శ్రేయస్ ఫ్యూచర్ సిటీ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ గాయపడ్డ సింహం, పవర్డ్ బై ఇండో కతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రేయస్ ఉత్సవ్, శ్రేయస్ కార్పొరేట్ క్లబ్, and our associate sponsors are Priya Gold. Jewelry partners are Vega Jewelers, Andhra Pradesh, Telangana and United States of America. Event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. పెళ్లి చూపులు ఓవర్ హైప్ అయిందా? అబ్బా, మరి అందుకే నేషనల్ అవార్డు స్క్రీన్ ప్లే కూడా వచ్చేస్తుంది దానికి సూపర్గా. సింహం అటు ఇటు తిరుగుతున్నావు, నీ కళ్ళు కూడా గాయపడ్డట్టున్నాయి. ఇక్కడ పక్కకు వచ్చి నిలబడు. ప్రతి వాళ్ళకి ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక కళ కనడం తప్పు కాదు, కానీ ఆ కళని నెరవేర్చాలి అనుకోవటమే చాలా పెద్ద యుద్ధం అవుతుంది. అలాంటిది పాపం ఈ గాయపడ్డ సింహానికి ఎలాంటి కళ ఉందంటే అమెరికాకి వెళ్ళాలి అని, అక్కడ బాగా చదువుకోవాలని. చాలామంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాం చూస్తున్నారు. బాగున్నారా అమ్మా? అయితే కొంతమంది పాపం డిపోర్ట్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసుకోవాలనుకుంటే చాలా రిలేటబుల్గా నేటివిటీతో జాయిన్ చేసి ఈ సినిమాని మన ముందుకు తీసుకొని వస్తున్నారు. మేబీ ఫరియా, బట్ ఐ థింక్ తను ఈ మూవీలో వ్లాగర్ అనుకుంటాను. ఇక్కడ కూడా ఏదైనా మీరు ప్రీ రిలీజ్ వ్లాగ్ ఒకటి రెడీ చేసుకోవచ్చు కదా? కెమెరా యా. హాయ్, ఒక నిమిషం మైక్ ఇస్తా మీకు. యా, స్ట్రీమింగ్ విత్ శాలిని. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అది పాత మూవీ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శాలిని. యా, విప్లవ్ గారు చెప్పండి, ఎంత తీశారు, ఎంత తీసేశారు? చాలా తీసేసాను. ఎంత మిగిలింది? చూసేంత మిగిలింది. మీరు పొద్దున్నే త్రివిక్రమ్ గారి స్పీచ్ చూసారా? మాటలు మీకు కూడా అలాగే దొరుకుతున్నాయే. రండి. నైస్. మేము మాట్లాడింది సినిమా గురించి, ఓకేనా? రేపు పొద్దున్న లేకపోతే ఇంకో మీమ్ అవుతుంది ఇది. చెప్పండి. సో గుడ్ ఈవినింగ్ అండి. గాయపడ్డ సింహం. సో కశ్యప్ గురించి చెప్పాలి ఫస్ట్ అయితే. అంటే స్క్రిప్ట్ చెప్పగానే లైక్ లాఫ్ అవుట్ లౌడ్ మూమెంట్సే అనమాట. వినడానికే ఇలా ఉందంటే స్క్రీన్ మీద ఎలా ఉంటుంది అనేది లైక్ ఖచ్చితంగా, ఎందుకంటే దేర్ విల్ బీ ఆల్వేస్ ట్రాన్స్లేషన్ లాస్. కానీ దీనికి అటువంటిది ఏదీ లేదు. ఇట్ వాస్ లైక్ సూపర్ ట్రాన్స్లేటెడ్. అంటే వాట్ ఎవర్ దట్ ఈస్ రిటర్న్ ఇన్ ద స్క్రిప్ట్, మోర్ దాన్ వాట్ ఈస్ రిటర్న్ ఇన్ ద స్క్రిప్ట్ గాట్ ట్రాన్స్లేటెడ్. అండ్ all credits to the multi-talented, multi-faceted like Kashyap. అవును, ఆయనలో కొన్ని టాలెంట్స్ మాకు తెలుసు. ఆయన లిరిక్ రైటర్, అలాగే కొరియోగ్రాఫర్, సింగర్, యాక్టర్, డైరెక్టర్. ఇవి కాకుండా ఇంకేమున్నాయి? ఇవే అండి, సరిపోతాయి. ఇవి సరిపోతాయి ఒక జీవితకాలానికి. యా. సో కశ్యప్ లైక్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్లీ రిటర్న్ స్క్రిప్ట్స్. అంటే చాలా క్వర్కీగా రాసుకున్నాడు అండ్ అంతే క్వర్కీగా తీశాడు. అండ్ లైక్ వర్క్ చేసినప్పుడు, అంటే ఐ థింక్ లైక్ నేను చేసిన వర్క్స్లో ద మోస్ట్ నెంబర్ ఆఫ్ కట్స్, క్వర్కీ ట్రాన్సిషన్స్ కానీ అవన్నీ వాడింది ఈ సినిమాకే ఉంది.
అట్లా అని చెప్పి ఇది ఉన్నంత మాత్రం కథ లేకుండా లేదు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టోరీ దట్ ఈస్ దేర్. అండ్ థ్యాంక్ యూ మై ప్రొడ్యూసర్స్ లైక్ కళ్యాణ్ గారు, భాను గారు, విజయ్ గారు అండ్ ఉమేష్ గారు అండ్ మై ఫేవరెట్ పవన్ గారు. లైక్ అండ్ ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన జేడి గారు డెఫినెట్లీ. సో పవన్ హ్యాస్ బీన్ మై కాన్స్టెంట్ సపోర్ట్ అనమాట. అంటే ఈ ప్రాజెక్ట్ ఉన్నప్పటి నుంచి లైక్ రైట్ ఫ్రమ్ ద రైటింగ్ ఫేజ్ ఈ ప్రాజెక్ట్ నాకు వచ్చింది. తర్వాత ఈరోజు రేపు థియేటర్లో రిలీజ్ కాబోతుంది అంటే లైక్ విత్ హిస్ కాన్స్టెంట్ సపోర్ట్ ఇట్ ఈస్ దేర్. రైట్ ద ఇన్పుట్స్ వాట్ హీ హాస్ గివెన్ ఇన్ ద ఎడిట్స్ ఇన్ ద స్క్రిప్ట్ ఫ్లో ఈజ్ లైక్ సూపర్ గుడ్. థ్యాంక్ యూ భయ్యా ఫర్ గివింగ్ మీ దిస్. అండ్ కమింగ్ టు ద యాక్టర్స్ గురించి నేను చెప్పే పని లేదు. ఎవ్రీ వన్ ఈజ్ అ ప్రూవన్ యాక్టర్. లైక్ తరుణ్ గారు, జేడి గారు. తరుణ్ గారు ఈ నగరానికి ఏమైంది అని ఆ నగరంలో ఉన్నారు, కానీ ఈ నగరంలో వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఇక్కడ. గీత గారు వెల్కమ్ అండి. సినిమా మై గాడ్, త్రివిక్రమ్ గారు మీ ప్రభావం. యా సారీ. సినిమాలో యాక్ట్ చేసినప్పుడు కూడా ఇట్ నెవర్ ఫెల్ట్ లైక్ యాక్టింగ్. చాలా క్యాజువల్గా నిజంగానే ఇలా ఉంటాడా లేకుంటే స్క్రిప్ట్ కోసం ఇలా ఉన్నాడా అని ఒక పెద్ద డౌట్ ఉండేది. అండ్ లైక్ టు ఆల్ ద టెక్నీషియన్స్ for doing such a brilliant job, speaker, DOP, and like I need to thank my team, particularly my associates, Akash, Rohan. Like thank you for being the constant support. Unnaru ఆకాష్, రోహన్ ఒక్కసారి స్టేజ్ మీదకి రండి. ఎందుకంటే ఎడిటర్స్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ సచ్ అన్ అన్టైమ్లీ జాబ్. పాపం ఫుడ్ టైంకి ఉండదు, నిద్ర టైంకి ఉండదు, ఫ్యామిలీని చూడడం టైంకి ఉండదు, ఎప్పుడు చూసినా ల్యాప్టాప్ ముందు కూర్చొనే ఉంటారు. అండ్ కరెక్షన్స్ తర్వాత కరెక్షన్స్ వస్తూనే ఉంటాయి. సో గట్టిగా ఒకసారి చప్పట్లు టు ది కంప్లీట్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్. ఒక్కొక్కసారి వాళ్ళ ఫేసులు కూడా వాళ్ళ అద్దంలో చూసుకొని చాలా రోజులు అయ్యి ఉంటుంది. ఈరోజు ఈవెంట్ కోసమే చూశారు. Rohan, he is the editor for Sundarakand also, and Akash, that's his first film. So like మీరు అన్నది చాలా రైట్ అండి. లైక్ దే ఎప్పుడు పడుకున్నారో ఎప్పుడు లేచారో లైక్ కాన్స్టెంట్గా వర్షన్స్ మీద వర్షన్స్ వెళ్తుండేవి. అండ్ లైక్ విత్ సో మెనీ పీపుల్ ఇన్ ప్లేస్ లైక్ దెర్ విల్ బీ కాన్స్టెంట్ వర్షన్ చేంజెస్, బట్ దీస్ పీపుల్ ఆర్ దేర్. అంటే నేను ప్రశాంతంగా పడుకోగలుగుతున్నా అంటే దీస్ పీపుల్ ఆర్ ద రీజన్ బిహైండ్. అండ్ yeah, May 1st the movie is releasing and like go and watch it in theaters. మీకు చాలా స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నారు, పర్టికులర్లీ విష్ణు గారు ఉన్నారు. లైక్ హీఈస్ అవర్ ట్రంప్ కార్డ్. అండ్ జేడి గారు లైక్ యూ కెన్ సీ ఆల్ ద యాంగిల్స్, హిస్ సీరియస్ యాంగిల్, హిస్ కామెడీ యాంగిల్, ఎవ్రీథింగ్. లైక్ యూ కెన్ సీ ద వింటేజ్ పర్సన్. లైక్ తను చేసిన క్యారెక్టర్స్లో మీకు ఏవేవైతే ఫేవరెట్ ఉన్నాయో అన్నీ ఇందులో ఉంటాయి. సో యా, అండ్ సెకండ్ హాఫ్ ఈజ్ అ ఫుల్ ప్యాకేజ్ అండి. మీకు లైక్ నాట్ జస్ట్ ద స్టోరీ, మీకు చాలా స్పూఫ్స్ అలా తగులుతూ ఉంటాయి. యూ విల్ జస్ట్ ఎంజాయ్ ఇట్. యా, థ్యాంక్ యూ ఆల్. స్పూఫ్స్ అంటే మాకు ఇష్టం, మీమ్స్ అంటే మాకు ఇష్టం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎడిట్ కూడా చాలా క్వర్కీగా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జేడి గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు. జేడి గారు వెరీ హార్డీ వెల్కమ్ టు యూ అండి. మీ పాస్పోర్ట్ నా దగ్గర ఉంది, కొన్ని డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయలేదు, అందుకనే నేను వెనక్కి ఇవ్వలేకపోయాను. ఐ నీడ్ యువర్ 10th క్లాస్ సర్టిఫికేట్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్ అండి. లేవా? ఓకే, తీసుకుంటానులేండి ఎలాగైనా సరే. రండి. శ్రీమణి గారు కాదు, ప్రమోద్ గారు రండి. ప్రమోద్ గారు. హలో. యా ప్రమోద్, హలో. ద మైక్ ఇస్ షూర్లీ వర్కింగ్. ఏం చెప్పాలి అర్థం కాలేదు. లైక్ ఐ థాట్ మీరు ఏమైనా అడుగుతారేమో అనుకున్నా. ఎస్, నాకు కూడా యాక్చువల్లీ అడగాలనే ఉంది. 1 కోటి రూపాయలు కావాలి. కోట్లే ఉన్నాయి, కోటి రూపాయలు లేదు. త్రివిక్రమ్ గారు ఇవాళ మీ స్పీచ్. ఓకే, మాట్లాడే ప్రమోద్, మాట్లాడి. యా, సో ఫస్ట్ ఆఫ్ ఒక దాని గురించి మాట్లాడాలి, బికాజ్ ఎస్పెషలీ స్టోరీ కథ గురించి. బికాజ్ నా దగ్గర చుట్టుపక్కల చాలామంది ఫ్రెండ్స్కి సేమ్ ప్రాబ్లం ఉండే అదే టైంలో. అండ్ ఎస్పెషలీ కశ్యప్ బ్రో వెన్ హీ కాల్డ్ అండ్ టోల్డ్ అబౌట్ ద హోల్ ఆ సిచ్యువేషన్ గురించి చెప్పినప్పుడు ఇట్ వాస్ వెరీ కనెక్టివ్. అండ్ ఇట్ ఈస్ నాట్ టూ హార్డ్ వెన్ డైరెక్టర్ అంతలాగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక లిరిసిస్ట్కి కష్టం అవ్వదు అనమాట. సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు రైట్. అండ్ రెండో స్పెషల్ థింగ్ ఏంటంటే దెర్ ఆర్ టూ ఆఫ్ మై క్లోజెస్ట్ పీపుల్ ఇన్ ద ఫిలిం. వన్ ఈస్ ఫర్యా అండ్ ఆల్సో తరుణ్ అన్న. సో బోత్ ఆఫ్ దెమ్ ఐ నో సిన్స్ అ వైల్ నవ్. యాక్చువల్లీ నా ఫస్ట్ సినిమా పాట కూడా తరుణ్ అన్న ఫిలింలోనే అయింది. సో హీ యాక్టెడ్ ఇన్ దట్ ఫిలిం. మీకు మాత్రమే చెప్తాను, దట్ ఈస్ మై ఫస్ట్ ఫిలిం వేర్ ఐ యాక్చువల్లీ మేడ్ ద ఫస్ట్ సాంగ్.
సో దాని నుంచి ఇక్కడికి దిస్ ఈజ్ అ ఫుల్ సర్కిల్ అండ్ ఇట్స్ అ గ్రేట్ థింగ్ టు సీ లైక్ యూనో ఫ్రెండ్స్ ఎవ్రీవేర్ అండ్ దెన్ లైక్ యూనో ప్రొఫెషనల్గా వర్క్ చేయడం అండ్ దెన్ super fun to see like one of my childhood, like you know, I used to look at him as a child. There is so much to say, but I don't know how to say it. Like, but yeah, I was not ready for this. Thank you so much, Kashyap bro. ప్రమోద్ ఒక లైన్ ఏమైనా పాడతావా? Yeah. యా ఓకే, ఒక నిమిషం. శ్రీమణి గారు కూడా జాయిన్ అవుతారు ఈ పాటలో. అంటే నేర్పిస్తారని. ఓకే సరే పాడండి, నేను సింహం ట్రై చేస్తాం. ఓ గాయపడ్డ సమయం ఇక్కడే ఉంది. లేదు విప్లవ్ గారు నేను ట్రై చేస్తాం. రెడీ. అడవిలోన సింహం ఊరు దాటబట్టే, తట్టబుట్ట అన్ని సర్దుకొని సాగబట్టే, ఊరు దాటే లోపు తెల్ల పిల్లి అడ్డుపడగా యూటర్న్ కొట్టుకొని మళ్ళీ తిరిగి ఇంటికొచ్చే, పడమరెల్లి ప్లాన్ తూర్పులోనే కాలిపోయే, ఒక్కసారిగానే లోకమంతా మారిపోయే, ఉన్న జాబ్ కూడా అరే ఉత్తిగానే ఊడిపోయే, ఎదుల కలిగే ప్రేమ కూడా చేతి నుండి జారిపోయే, అదిగో శ్రీ విష్ణు గారు వచ్చే, యూటర్న్ కొట్టలే, నారా రోహిత్ గారు కూడా వచ్చేనే, విష్ణు గారు వచ్చేనే, నారా రోహిత్ గారు వచ్చేనే. ప్రమోద్ సూపర్, గ్రేట్ సింగింగ్, థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అండ్ శ్రీమణి గారు చెప్పండి, శ్రీమణి గారు మీరు నెక్స్ట్ ఏ కంట్రీకి వెళ్ళాలని అనుకుంటున్నారు వెకేషన్కి? ఏ కంట్రీ కంటే యాక్చువల్గా అప్పుడెప్పుడో స్పెయిన్ వెళ్ళాను, తర్వాత ఎప్పుడో దుబాయ్ వెళ్ళాను. ఇప్పుడు దుబాయ్ స్పెయిన్ వెళ్ళడం అంత మంచిది కాదనిపిస్తుంది. సో ఎనీ కంట్రీ అదర్ దాన్ దట్ ఫైన్ ఫర్ మీ. ఓకేనండి, అంటే నేనైతే ఇప్పుడు ఏం స్పాన్సర్ చేయట్లేదు, ఊరికే అడిగా. ఓకే మాట్లాడండి, రండి. ఇక్కడికి వచ్చారనుకోండి కరెక్ట్గా, ఇక్కడి నుంచి మనకి నారా రోహిత్ గారు కరెక్ట్గా కనిపిస్తారు. ఇటు రండి, కొంచెం ముందుకు రండి. ఇప్పుడు మాట్లాడండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు అండ్ శుభాభివందనాలు. ఈ సినిమా జర్నీ గురించి చెప్పాలి అని అంటే ఫస్ట్ నేను నాకు రైటర్గా పరిచయం అయిన భానుగారి గురించి చెప్పాలి. సో తండేల్ సినిమా ప్రయాణం చేస్తున్నప్పుడు భానుగారి పరిచయం. ఆయన వచ్చి మధ్యలో సిచ్యువేషన్స్, తండేల్ సినిమా కథలో ఆయన కొంచెం ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కథలో రైటింగ్లో వాటిల్లో. సో ఆయన సిచ్యువేషన్స్ అవన్నీ చెప్తున్నప్పుడు ఎవరైనా అని అనుకున్నాను అనమాట. తర్వాత ఆయన కథలన్నీ వరుసగా చెప్పి తర్వాత సింగిల్ సినిమా రాసాం శ్రీ విష్ణు గారిది, అందులో పాట మంచి పాట. సో ఇలా ఆయనతో ట్రావెల్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఇలాగా గాయపడ్డ సింహం గురించి ఆయన చెప్పారు మొత్తం. గాయపడ్డ సింహం ఏ పేరే భలే ఉంది అనుకుని ఒకసారి కథ అంతా చెప్పన్నప్పుడు కశ్యప్ శ్రీనివాస్ గారిని పరిచయం చేశారు. సో ఆయన మొదట నాకు చెప్పిన సిచ్యువేషన్ వేరు, నేను రాసిన పాట వేరు. ఇది ఒక విచిత్రమైన సంఘటన. ఆ కథ అంతా విన్నప్పుడు చాలా బాగుంది అనిపించింది. దీన్ని ఎలా చేస్తారు, విజువల్స్ ఎలా ఉంటాయి, ఇమాజినేషన్ కూడా కొత్తగా ఉంది, కథ కొత్తగా ఉంది, పాయింట్ కొత్తగా ఉంది, హ్యూమర్ అదిరిపోయింది, విజువల్స్ ఎలా ఉంటాయని అనుకున్నప్పుడు వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నప్పుడల్లా ఎంజాయ్డ్ ఎ లాట్. ఇందులో నేను రాసిన పాట బ్రైట్ సాంగ్, ఫరియా గారి సాంగ్. అండ్ విజువల్స్ చూసిన తర్వాత షాక్, ఎంత బాగున్నాయి అంటే విజువల్స్ మీరు అందరూ కూడా చూశారు. అండ్ సినిమా స్క్రీన్ మీద ఇంకా చాలా బాగుంటుంది. భానుగారు అలా పరిచయం అయ్యి దాని తర్వాత కళ్యాణ్ గారిని పరిచయం చేశారు. కళ్యాణ్ గారిది నాకు ఎప్పటి నుంచి పరిచయం అంటే 10 years బ్యాకే ఆయన ముందు నాకు పరిచయం. సో భానుగారి కంటే ముందు ఆయన పరిచయం, మళ్ళీ భానుగారు ఆయన పరిచయం చేశారు. సో దాని తర్వాత కళ్యాణ్ గారు భానుగారు కలిసి పవన్ సాధినేని గారిని పరిచయం చేశారు. పవన్ సాధినేని గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఆఫీస్లో అప్పుడప్పుడు కలుస్తుంటాం. బట్ పర్టికులర్గా ఈ సినిమా కోసం కూర్చున్నప్పుడు ఆయన ఆకాశంలో ఒక తారకు పనిచేస్తారా అని అడిగారు అనమాట. సో అలాగా ఆయనతో జర్నీ, ఆ జర్నీలో నుంచి గాయపడ్డ సింహం జర్నీ, ఇలా అన్నీ మొత్తం అంతా ఒక రౌండ్ ఆఫ్ అయ్యి ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. సో ప్యాషనేట్ పీపుల్ వీళ్ళందరూ, నేను వాళ్ళతో క్లోజ్గా వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు. ఏ బంచ్ ఆఫ్ ప్యాషనేట్ పీపుల్ క్రియేటెడ్ దిస్ క్రేజీ ఫిల్మ్. అండ్ మీరు చూసిన తర్వాత దీన్ని ఎంజాయ్ చేస్తారు ఫుల్గా. అండ్ ఈ సినిమా మొత్తం నాకు చూపించారు, కొన్ని రివీల్ చేయను కానీ ఇందులో ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న 2 లైన్స్ ఏంటంటే, సాధారణంగా నేను స్పీచ్లు ఎప్పుడు ప్రిపేర్ అయ్యాను, దీన్ని మాత్రం ప్రిపేర్ అయ్యమని భానుగారు స్పెషల్గా చెప్పారు. సో అందుకని 2 లైన్స్ ఏంటంటే, ఇది భయానికి ధైర్యం ఉందని చెప్పే కథ, ధైర్యానికి భయం ఉందని నేర్పించే కథ, పడిపోయిన వారికి లేవడం గురించి చెప్పే కథ, లేచిన కెరటానికి నువ్వు ఒకసారి పడిపోయావని గుర్తు చేసే కథ. సో ఇలాంటి కథలో, ఇంత మంచి పాటలో, ఇంత మంచి జర్నీలో పార్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, భాను గారు అండ్ పవన్ గారు అండ్ కశ్యప్ గారు. మీ హ్యూమర్ టైమింగ్ అయితే అదిరిపోయిందండి. మీ డేట్స్ అన్నీ లాక్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్లో మీరు ఆర్టిస్ట్గా బాగా బిజీ అయిపోతారు, నో డౌట్ ఎట్ ఆల్. అండ్ ఇందులో తర్వాత అండ్ శ్రీ విష్ణు గారి గురించి నేను చెప్పకూడదు ఇప్పుడే, సినిమాలో మాత్రం అదిరిపోద్ది అంతే.
నెక్స్ట్ లెవెల్ ఫిలిం, యూ విల్ ఆల్ ఎంజాయ్ ఇట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. అండ్ ముఖ్యంగా ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే స్పీకర్ అగస్తి గారు ఎంత మంచి మ్యూజిక్ చేశారని అంటే ఇట్స్ అ న్యూ ఏజ్ మ్యూజిక్. చాలా చాలా బాగా చేశారు. ప్రతి సాంగ్ కూడా చాలా బాగుంది. ఇంకా రావాల్సిన సాంగ్స్ ఉన్నాయి, అవన్నీ మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ బీజిఎమ్స్ ఆల్సో సూపర్. అండ్ ఆల్ ది బెస్ట్ టు స్పీకర్ అగస్తి గారు ఆల్సో. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమణి గారు. మీరు చెప్పినట్టుగా లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ May 1st గాయపడ్డ సింహం రిలీజ్కి. థ్యాంక్ యూ. గీత గారు చూసారా? గీత గారు ఎన్ని షేడ్స్ ఉన్నాయో మీ అబ్బాయిలో, 50 షేడ్స్ ఆల్మోస్ట్. వీటిని పెట్టుకొని ఎలాగైనా సరే బార్డర్ క్రాస్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఒక బార్డర్ క్రాస్ చేసి అటు వెళ్ళిపోయారు. ఇటు ఎలా వస్తారో ఇప్పుడు చూద్దాము. బట్ తరుణ్ గారు రాలేదు, కానీ వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఉన్నారు. వాట్ ఎ వర్సటైల్ యాక్ట్రెస్ యు ఆర్. గీత గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. గీతా భాస్కర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. అవును, ఈ పోస్టర్లో ఈ నటరాజ్ బాక్స్ ఉంది కదా, దీనికి నీకు ఏదో సంబంధం ఉందంట కదా జీవన్? అది ఫ్రెండ్షిప్కి చిహ్నం. అది సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎవరి ఫ్రెండ్షిప్కి? అందరు ఫ్రెండ్షిప్కి. మీకు తరుణ్ గారికి మంచి ఫ్రెండ్షిప్ అనుకుంటా కదా చాలా ఏళ్ల నుంచి. అవునండి. తరుణ్ కోసం ఏమైనా చేస్తావా? అందరి కోసం అన్నీ చేస్తాను, తరుణ్ గురించి కూడా ఎక్కువ చేస్తాను. అయితే ఒక పాట పాడు. తరుణ్ కోసం చేస్తానని చెప్పి మాట తప్పకు జీవన్. నీ గుండు మీద ఒట్టు. ఏంటి పీడ వదిలేది? నీకు పెళ్లి చేస్తా, పాడు. ఓకే, గీత గారు రండి. గీత గారు మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడదు కానీ, ఓకేనా? ఇంకా టైం ఉందా? ఫిల్లర్స్ బాగానే పెట్టుకున్నావు. మన దగ్గర ఉండేదే ఫిల్లర్స్. ఫేస్ మీద వేసుకోం కానీ స్టేజ్ మీద వేస్తాం. రండి. అందరికీ నమస్తే అండి. నా కొడుకుకి ఎన్ని ఇంకా 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 చాలా షేడ్స్ ఉన్నాయి, మీకు తెలియదు. 50 షేడ్స్ చూపించు. అవునా? ఏంటవి? అంతేలేండి, అమ్మల దగ్గర చాలా షేడ్సే చూపిస్తూ ఉంటారు కొడుకులు. ఎనీవే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ టీమ్ GPS. వాడిని యాక్టర్ చేయించినందుకు, హీరో చేయించినందుకు. బికాజ్ వాడికి యాక్టింగే ఇష్టం అనమాట. 2 years సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక లెటర్ రాసినాడు, ఐ వాంట్ డూ యాక్టింగ్ అనేసి. ఐ వాంట్ బికమ్ ఎన్ యాక్టర్ అని. మీకే రాశాడా? అంటే మా ఇంట్లో ఒక ఆయనకి ఇచ్చినాడు. ఆ లెటర్ ఇంకా ఉంది నా దగ్గర. అయితే వాడికి బాగా లావు ఉండేదన్నమాట. మీరు చూసినారు కదా దీంట్లో మహానటిలో, అంతకంటే ఇంకా లావు ఉండేది. వీడికి యాక్టింగ్ అని అంటే ఎట్లా అని అనుకున్నా. బట్ అబ్బా తప్పించుకున్నా, డైరెక్టర్ అయిపోయినాడు అని అనుకున్నా. కానీ మళ్ళీ అగైన్ వాళ్ళు బ్రాట్ హిమ్ ఆన్ టు ద స్క్రీన్. వాడు యాక్టింగ్ మెటీరియల్ కాదనుకుంటా, బికాస్ దర్ ఆర్ సో మెనీ వర్సటైల్ బిగ్ యాక్టర్స్. వాడు ముందర మళ్ళీ డాన్స్ ఆడిపించినారు వాడితోటి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ అ వండర్ఫుల్ సక్సెస్ అండ్ బ్యాక్ టు ద థియేటర్స్. థ్యాంక్ యూ. గీత గారు చెప్పండి. మీరు ఈ మూవీలో యాక్ట్ చేశారా? లేదబ్బా, ఇయ్యలే. కశ్యప్ ఇయ్యలే. ప్లీజ్ స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. తరుణ్ గారికి అయితే ఇచ్చారు, కానీ వై డెంట్ యూ గివ్ అ రోల్ టు గీత గారు? ఏది? వాడు షేడ్స్ అని చూసేస్తానని భయం ఏమో. యా కరెక్ట్. ఆల్రెడీ మీరు తరుణ్ గారి షేడ్స్ చూసేశారు కదా, మళ్ళీ కశ్యప్ గారి షేడ్స్ ఎందుకు? ఇవాళ వేసుకొని వచ్చాడు అసలే ఒక షేడ్. యా, థ్యాంక్ యూ గీత గారు. ఫ్యాంటాస్టిక్ అండి. మీ యాక్టింగ్ కూడా అంతే వర్స్టైల్గా ఉంటుంది. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ మోర్. థ్యాంక్ యూ. తరుణ్ ఇస్ ఆన్ వీడియో. తరుణ్ ఒక్క నిమిషం, 1 సెకండ్. ఎట్లా పెట్టాలి ఇప్పుడు మైక్ దీనికి? తరుణ్ మాట్లాడండి. గీత గారు రండి. ఇప్పుడే మీ అమ్మగారు మీ గురించి కొన్ని సీక్రెట్స్ చెప్పారు. ఒక్క నిమిషం, ఫోన్కి ఎక్కడ మైక్ పెట్టాలో తెలియట్లేదు నాకు. యా, ఇక్కడేనా? హలో, చెప్పండి. యా మ్యామ్. హలో మ్యామ్, హౌ ఆర్ యు సుమ గారు? ఐఎమ్ గుడ్ అండి. మీరేంటిది థాయిలాండ్లో ఉండిపోయారు? నాకు ఇక్కడ ఇండియన్ వీసా రావట్లేదండి. అవునా? ఓ మై గాడ్, చాలా పెద్ద సమస్య వచ్చింది. మీ అమ్మగారు అన్నారు ఇక్కడ పెద్ద సమస్య. 50 షేడ్స్ ఆఫ్ తరుణ్ కాదు, తరుణ్లో ఇంకా చాలా షేడ్స్ ఉన్నాయని, సెకండ్ క్లాస్లో మీరు లెటర్ రాశారని అన్నీ చెప్పేశారు. ఆహా, అందుకని నేను అమ్మని ఏప్రిల్ రిలీజ్ ఈవెంట్కి తీసుకెళ్ళానండి. అరే నేను యూఎస్కి ఇంకా రానే ఇయ్యర్రా నిన్ను అస్సలు. థాయిలాండ్లో ఉండిపో. సరే సరే, తర్వాత మాట్లాడదాం. తరుణ్ అమ్మ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు ఏంటి? పప్పన్నం రోజు పెడతాను మ్యామ్, మీరు
సెండ్ ఇట్ టు యువర్ హౌస్. థ్యాంక్ యూ తరుణ్, థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మన ఎదురుగా శ్రీ విష్ణు గారు ఉన్నారు, నారా రోహిత్ గారు ఉన్నారు, జేడి చక్రవర్తి గారు ఉన్నారు. హలో 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 ఎవ్రీవన్. రియలీ సారీ, చాలా ఫోమో అవుతుంది అక్కడ ఉండాల్సింది, బట్ ఐఎమ్ రియలీ మిస్సింగ్ దిస్ అవుట్. చాలా యునిక్ సిచ్యువేషన్ ఏమో ఇది, బట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్. మ్యామ్, మీ ఇయర్ రింగ్స్ కనిపిస్తున్నాయి నాకు. సారీ తరుణ్, చూడండి ఇప్పుడు. Now I can see that. Yeah, perfect. ఓకే తరుణ్, అంటే నేను చాలా హ్యాండిల్ చేశాను కానీ ఇలా హ్యాండిల్ చేయడం నాకు ఎప్పుడు తెలియదు. జేడి గారు వాంట్స్ టు ఆస్క్ సంథింగ్. యా తరుణ్. Oh damn. Sir, hi sir. హాయ్ తరుణ్. తరుణ్, ఇక్కడ ఏంటంటే సుమా చాలా ఇంటెలిజెంట్. ఫ్లిప్ చేస్తే మేము కనిపించి మళ్ళీ మేము ఫోకస్ ఉంటాం అని కావాలని ఆ కెమెరా పక్కనే పెట్టుకుని ఉంచింది. సో ఐ థింక్ సుమా ఇక్కడ ఫ్లిప్ చేస్తే మేము కనిపిస్తాం. మీరు అటు కనిపిస్తే మళ్ళీ నేను పాడాల్సి వస్తుంది. వారేవా ఏమి ఫేసు. కాదు, యాక్చువల్లీ తరుణ్ ఉండగానే నాకు ఒక కోరిక తీర్చాలి. మాది కామెడీ ఫిల్మ్, అది కామెడీ అని ప్రూవ్ చేయడానికి ఇప్పుడు జీవన్ వచ్చి పాట పాడాలి. ఎస్ తరుణ్, మీరు అక్కడ లైన్ లో ఉండాలి ప్లీజ్. జీవన్ ఒక పాట పాడుతున్నారు. పాట పాడి తీరాలి తరుణ్. ఎస్ తరుణ్, either you should regret for జీవన్ or we'll all regret. జీవన్ ప్లీజ్ కమ్, ఒక మంచి పాట చెప్తా. కమ్ దాదా జీవన్, కమ్ జీవన్. తరుణ్ ఉండగానే పాడాలి నువ్వు. మంచి పాటను పాడు చేయకండి మ్యామ్. మంచి ప్రోగ్రామ్ ఇది. కాదు, ఇది మంచి ప్రోగ్రామ్ అని తెలియడానికి తను పాడితే బెటర్. తరుణ్, మీరు ఎక్కువ దగ్గరగా వినడం కోసమని మీ ముక్కు దగ్గర పెడుతున్నారు ఫోన్, కొంచెం దూరం పెట్టండి. మ్యామ్ ఇది కాదు, నేను మ్యామ్ హలో. యా చెప్పండి. ఏదా జీవన్. మ్యామ్, నేను గాయపడ్డ సింహం మ్యామ్, భయపడ్డ సింహం చేయకండి. మీరు ఇక్కడ లేరని మేము బాధపడ్డ సింహాలం అయ్యాము. ఒక్క నిమిషం ఉండండి, జీవన్ పాడతాడు. జీవన్ పాడు. దా సెంటర్లోకి రా జీవన్. యా పాడు. పాటలు ఏ పాట పాడాలి? నువ్వు ఏది పాడినా చదివినట్టే ఉంటుంది, పాడుద్దా. ఇగో తరుణ్ ఉన్నాడు నీ ముందు, తరుణ్ ఉన్నాడు, నీకు ఇంకేం కావాలి? థైలాండ్లో ఉన్నాడు, ఇక్కడెక్కడ లేదు కాదు, చెప్పు, లైవ్లో ఉన్నాడు. చిన్నప్పుడు అంటే పాటలు రావు, నవ్వద్దు. ఈ ప్రోగ్రామ్ కి రానందుకు. ఒకప్పుడు నువ్వు చిన్నప్పుడే ఉంది అయితే. చిన్నప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ట్రైన్లో ఎంఎంటీఎస్లో ఒక పాట ఉండేది. తరుణ్ భాయ్, మీ ఇష్టమైన పాట పాడుతున్నా. ఈ రోజు నుంచి అది ఇష్టం లేకుండా పోద్ది, పాడండి. మీ ఇష్టం పోయేటట్టుంది. పర్దేశీ పర్దేశీ జనా నహీ. ఆ పాట పాడండి. పాడు. నేను తరుణ్ గట్టిగా పట్టుకొని ఉన్నా. యా. ఒకటి మాత్రం నిజం, ట్రైన్ లో పాడే పాటే పాడుతున్నాడు. అది ఎప్పుడో చిన్నప్పుడు. అరే దాదా అంతే, అదొక్క అంతే. మన ఇద్దరం కలిసి వీ కెన్ డూ ఇట్. రెడీ, దా. 1 2 3 స్టార్ట్. परदेसी परदेसी जाना नहीं मुझे छोड़ के. అరే 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 मुझे छोड़ के. ఏదో పెళ్లి చూపుల్లో పాడుంటావు కదా ఇది. సుమా ఒకే పాటలో 2 ట్యూన్స్ ఇచ్చాడు, మధ్యలో యూఆర్ డిస్టర్బింగ్ హిమ్. పాడు. ఇదిగో ఈ ఒక్క పాట పాడితే జేడీ గారు మనల్ని వదిలేస్తారు. వారేవా ఏం ఫేస్ పాడేసి. వారేవా ఏమి ఫేస్, అంతేనా? కొత్త ట్యూన్ ఏదో బాగుంది. రెడీ, 1 2 3. పాడు బాగుంది. వారేవా ఏమి ఫేసు. తరుణ్ పాడవా? తరుణ్ పాడవా? అక్కడ అది పర్దేశీ పర్దేశీ జానా నహి అని పాడే వరకే అందరు పీక్ ఉంటారు అక్కడ. నువ్వు ఏం పాడుతున్నావు అసలు? చూడు, ఇందులో తరుణ్ చెవు కనిపిస్తుంది. తరుణ్ భాయ్ చెవు దగ్గర పెట్టుకున్నాడు తరుణ్, ఏం మిస్ అవుతాను అని. వారేవా మొదలెట్టు, త్వరగా ఫినిష్ చేస్తే నెక్స్ట్ సెగ్మెంట్. రెడీ, స్టార్ట్. 1 2 3. వారేవా ఏమి ఫేసు అచ్చం హీరోలా ఉంది బాసు. ఎక్కడ దొరికాడండి బాబు? ఎక్కడ దొరికాడండి బాబు? జీవన్, ఇప్పటికైనా సుమా, ఇప్పటికైనా నమ్ముతారుగా అందరూ ఇది కామెడీ సినిమా? ఎస్, ఇది కామెడీ సినిమా. యా, థ్యాంక్ యూ. తరుణ్, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? తరుణ్ భాయ్ చియర్స్. అక్కడ టైం ఎంత అయింది? 3 hours డిఫరెన్స్. అంటే టైంతో జీవన్ సంబంధం లేదు. అది కరెక్ట్. ఓకే,
అన్నా థ్యాంక్ యూ. చియర్స్ అన్న బాయ్. రైట్ సైడ్లో వాళ్ళ అమ్మ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ తరుణ్, విషింగ్ యూ సూపర్ సక్సెస్. May 1st థియేటర్స్లో కలుద్దాం. వస్తున్నారా May 1st? Thank you so much, ma'am. Really looking forward. I'm very excited. Kashyap, Pawan, entire team, Banu sir, Kalyan sir, JD sir, Faria, Mansa, everyone. Let's kill it on May 1st. ఎస్, అన్న శ్రీ విష్ణు అన్న నారా రోహిత్ అన్న ఉన్నారు. అతను సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళ గురించి చెప్తూ లైన్లో వస్తున్నాడు. విష్ణు దగ్గరకు వచ్చాడు, ఆపావు నువ్వు. నన్ను కంప్లీట్ చేయని చిచ్చు పెట్టకు జీవన్. నేనేం పెట్టా? I'll be watching everything. I'm really excited. థ్యాంక్ యూ తరుణ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా జాగ్రత్తగా నేను మీ అమ్మగారికి అప్పచెప్తున్నా. తీసుకెళ్ళండి అమ్మా, బాబుని ఇంటికి ఆ తీసుకెళ్ళి. ఫోను పవన్ది. వద్దంట. ఓకే. థ్యాంక్ యూ అండి. పవన్ సారీ మీద. థ్యాంక్ యూ. యా, ఒక్క నిమిషం జీవన్ వెయిట్ చేయి. అనీష్ గారు రండి. మీరు ఈ గెటప్ ఈ సినిమా కోసమే చేశారా? సింహం ఒకసారి ఆయన పక్కన వచ్చి నిలబడు. బాగా మ్యాచ్ అవుతుంది. సూపర్, నైస్, వెరీ ఇంట్రెస్టింగ్. దిస్ ఇస్ ఫర్ దిస్ మూవీ, వేరే ప్రాజెక్ట్. ఓకే, యా, మీరు ఈ మూవీ గురించి ఇంకేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. I just want to wish Kashyap the very best. I know it's a very big day for you. As a first-time director bringing your film out, it's a very important day in your life. It's nice to see your parents along here. It's been really nice to be a part of this whole campaign. I love the way you're marketing the film. I think you really connect with the audiences there. Something new, something fun. I had a lot of fun doing my scene. A new voice is in town, and I think everyone should sit up and watch. It's going to be a fun, crazy ride, and it was fun getting back and working with Tarun after Peli Choopulu. It is we were remembering some old times, and because Geeta Garu is right here, I just want to mention quickly that I should take a little bit of credit. I really convinced her to become an actress. And this was during FIDA, where I had really asked her to, think about acting. So it's wonderful to see her really conquer the stage and be seen by people all over the world. Anyway, the cast and crew really young, really fresh. You guys are great. I'm looking forward to the film. I'm sure it'll be great. Have a good evening, guys. థ్యాంక్ యూ సో మచ్ అనీష్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఎస్ జీవన్ గారు, మీరు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో అది మర్యాదగా చెప్పెళ్ళండి. ఎవరది? ఓకే జీవన్, శత్రువులు ఎక్కడో లేరు. తను పాడింది నేచర్ కూడా వెనక్కి అలా ఇస్తూ ఉంది. సంథింగ్ ప్రిపేర్ అయ్యి వచ్చుంటావు కదా. అందరికీ నమస్కారం అండి. అందరిలో నేను ఉన్నాను. మీరు గుండెల్లో ఉన్నారు. మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ప్రొడ్యూసర్స్కి అండ్ ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలండి. శ్రీ విష్ణు అన్న అండ్ రోహిత్ అన్న నమస్తే. అంతే. సరే, మే 1st గాయపడ్డ సింహము రిలీజ్ అవుతుందండి. నేను ఇందులో ఒక అదే మంచి పాత్ర చేయడం జరిగింది. చాలా బాగా నవ్వుకుంటారని ఆశిస్తున్నాను. అంతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సందీప్ భాయ్ నమస్తే. సైలెంట్గా ఉన్నావు కానీ సారీ టైం కాలేదు కదా. ఓకే రైట్ అండి, ఏమనుకోవద్దు. నేను మే 1st తర్వాత మాట్లాడతా. చాలా టెన్షన్లో ఉన్నా. అంటే నేను కూడా మానసలాగా చేతిలో కాపీ కొట్టి చెప్పే అంత ధైర్యం లేదు. ఆమె మొత్తం చేతి మీద రాసుకుంది. నాకేమో చేతి మీద తెలుగు రాదు. నాకు ఇంగ్లీష్లో రాసుకోవాల్సింది, అంటే హిందీలో రాసుకోవాల్సింది. మీరందరూ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నీకన్నా పెద్దవాళ్ళు ఎవరున్నారులే ఇక్కడ. పద.
ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీవన్. కాదు, ఒక్క నిమిషం, చిన్న రిక్వెస్ట్. ఎలా అయితే అందరికీ హలో చెప్పావో మళ్ళీ బాయ్ కూడా అందరికీ అలాగే చెప్పాలి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ అండ్ ముఖ్య అతిథులకి, ప్రొడ్యూసర్స్కి, ఫ్యాన్స్కి, శ్రీ విష్ణు గారికి, నారా రోహిత్ గారికి, అండ్ ఫరియా అండ్ మానస, కశ్యప్, సందీప్ భాయ్, సుమక్క బాయ్, థ్యాంక్ యూ సో మచ్. చలో నేను వస్తున్నా కిందకి. అరే మర్చిపోయాయి బాక్స్. సింహం ఇది మనకి హైదరాబాద్లో ఒక 25 రెస్టారెంట్స్లోను, అలాగే విజయవాడలో ఒక 25 రెస్టారెంట్స్లో ఈ బాక్సెస్ పెడుతున్నారు. ఎవరైతే సినిమా చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు ఎవరైనా సరే ఆ రెస్టారెంట్స్కి వెళ్తే మీరు ఈ గుడీస్ ఫ్రమ్ గాయపడ్డ సింహం కలెక్ట్ చేసుకోవచ్చు. ఆశ పడకండి, ఏమైనా స్వీట్లు పెడతారే. పద, నీలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే చాలు మర్చెంటైజ్ మొత్తం పాడవడానికి. ఓకే, ఒకసారి సింహం కమ్ సింహం అండ్ లెట్స్ టాక్ టు జేడీ గారు. పాస్పోర్ట్ ఇవ్వవా జేడీ గారిది? పాస్పోర్ట్ ఇవ్వండి. పాస్పోర్ట్ జేడీ గారు, మీరు పాస్పోర్ట్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయలేదు. ఏంటంటవి? వన్ ఇస్ యువర్ 10th క్లాస్ సర్టిఫికెట్. ఐ థింక్ వీ హ్యావ్ ఇట్ హియర్. ఒకసారి 10th క్లాస్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయండి. జేడీ గారు ఇచ్చినటువంటి, మీరు బయోమెట్రిక్స్ ఇచ్చారు, అలాగే DS 116/222 ఫామ్ కూడా ఫిలప్ చేశారు. అవును, అదే 563 - 25 కూడా అది చేశాను. మీదేనా? నేనే. స్కూల్ నేమ్ గాయపడ్డ సింహం ఇంటర్నేషనల్ హై ఎడ్యుకేషన్ స్కూల్. 80 మార్క్స్ దేంట్లోనే వచ్చింది, మనకు జీవితంలో అన్ని కలిపి 80 రాలేదు. తెలుగులో ఒక్క దాంట్లోనే మీకు 500 అంటే 500. కాదు, అసలు నేను 10th చదవలేదు, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మీకు తెలుసుగా, కూడా చెప్పాను నేను. మీ కొరియర్ సర్వీసెస్ ఉన్నాయి, ఇంకేమేం సర్వీసెస్ ఉన్నాయో ఏమిటో. అంటే ఫోటో కావాలని అది పట్టారా? లేదండి, ఉండేదే పెట్టాము. ఓహో, పైగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏంటి, బియర్డ్, షర్ట్. ఎవరైనా సరే ఐడెంటిఫికేషన్ మార్క్స్లో ఆ మోల్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద నెక్ అలా రాస్తారు, కానీ గడ్డం అని రాస్తారా ఎవరైనా? నాకు నేనంటే కవిచకుండలాగా నేను పుడితేనే గడ్డంతో పుట్టాను. అవునా? ఐ థాట్ దట్. అండ్ అలాగే ఇంకొక ఐడెంటిఫికేషన్ మార్క్ షర్ట్ అని ఇచ్చారేంటి మీరు? షర్ట్ అని ఇచ్చానా? తక్కువ వేసుకుంటూ ఉంటా కదా. వెరీ నైస్, నో కామెంట్స్. నో ఐ మీన్ టు సే టీ-షర్ట్స్ ఎక్కువ వేసుకుంటాను సుమా. థ్యాంక్ యూ జేడీ గారు. మీది ఇంకొక సర్టిఫికెట్ కూడా ఉంది, చూద్దాము. దిస్ ఇస్ 10th క్లాస్ సర్టిఫికెట్. ఇంకో సర్టిఫికెట్ ఏంటి? లేదు, ఐ థింక్ GPS యూనివర్సిటీ. ఓ మై గాడ్, ఇది బాగుంది. మనీ హిట్, సత్య సూపర్ హిట్, బొంబాయి ప్రియుడు బంపర్ హిట్, గులాబీ బొమ్మ బ్లాక్ బస్టర్. గివ్ ఇట్ అప్ ఫర్ జేడీ చక్రవర్తి గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. వాట్ అ ఫెంటాస్టిక్ సూపర్ యాక్టర్ యు ఆర్. అండ్ ఒక సీజన్ అంతా మీది నడిచింది జేడీ గారు. థ్యాంక్ యూ. ద కైండ్ ఆఫ్ రోల్స్ దట్ యు పోర్ట్రేడ్, the different kinds of characterizations that you brought into simply superb. మళ్ళీ మిమ్మల్ని ఇందులో బ్రూటల్ ధర్మాగా చూడబోతూ ఉన్నాము. కరెక్ట్. మనీ అన్న టాపిక్ వచ్చింది కాబట్టి ఆ పాట వారేవా ఏమి ఫేసు, మనకి 4 ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళలో ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నారు? మన కళ్యాణ్ చక్రవర్తి గారికా, భాను గారికా? ఎక్కడున్నారు మన ప్రొడ్యూసర్స్? ఇక్కడే ఉన్నారు. ఎస్. కాదు, నాకు అర్థం కాదు, ఆ పాటకి టోటల్గా జీవన్ కరెక్ట్గా సెట్ అవుతాడు, వీళ్ళని ఎందుకు తీసుకురావటం? సారీ అండి, జీవన్ అందులో నామినేషన్స్లో లేడు. లేడా? ఓకే. జీవన్ ఇస్ ఎలిమినేటెడ్ బిఫోర్ బీయింగ్ నామినేటెడ్. కాబట్టి మీరు కావాలంటే పవన్ లేదా మన డైరెక్టర్ కశ్యప్, అంటే ఏ కాంటెక్స్ట్లో చెప్తే నేను చెప్తా, అంటే హీరో లక్షణాలు ఉన్నాయి అని. బికాస్ ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారు కూడా డైరెక్టర్గా వచ్చి హీరో అయ్యారు కదా, అలాగా. ఇప్పుడు కశ్యప్ ఎలాగో యాక్టర్ అయిపోయాడు కనుక నాకు తెలిసి హీరో లక్షణాలన్నీ మా పవన్లో ఉన్నాయి. పవన్ కొంచెం రైట్ టర్నింగ్, కొంచెం లెఫ్ట్ కనిపిస్తున్నాయి. సో 100% పర్ఫెక్ట్ గా హీరో. ఓకే, ఆల్మోస్ట్ మీ వీసా ఆమోదంలోకి వచ్చేసింది. పాస్పోర్ట్ ఇస్ రెడీ. బట్ ఒకవేళ ఈ పాస్పోర్ట్ కంట్రీస్కి వెళ్ళేది కాదు, మరి ఫిలిం ఇండస్ట్రీ పాస్పోర్ట్. ఓ వావ్. యా, మీకు లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చేస్తున్నాం. నేను విషయం చెప్పనా, గాయపడ్డ సింహం తర్వాత ఖచ్చితంగా లైఫ్ టైం పాస్పోర్ట్ 100% వస్తుంది నాకు. వావ్, దట్స్ ద కాన్ఫిడెన్స్. యా, దట్స్ వాట్ అండ్ హౌ మచ్ ఐ బిలీవ్ ఇన్ దిస్ ఫిల్మ్. సూపర్ అండి, తీసుకోండి. థ్యాంక్ యూ. మీ పాస్పోర్ట్ మీకు వచ్చేసింది, మీకు ఇచ్చేసాం. శ్రీ విష్ణు గారు, ద కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఆయన చేసినటువంటి ఫిల్మ్స్ ఏదైనా సరే మళ్ళీ 100% ఎంటర్టైన్ చేస్తాయి, డోకా లేదు. ఇందులో మాత్రం క్యామియో కాదు, ఇట్స్ అన్ ఎక్స్టెండెడ్ క్యామియో చూడబోతున్నాము. బట్ బిఫోర్ దట్ మీ పాస్పోర్ట్ కూడా మా దగ్గర ఉండిపోయిందండి, సో ఇద్దామని అనుకుంటున్నాము. బట్ కొన్ని డాక్యుమెంట్స్ మిస్సింగ్ ఉన్నాయి.
ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ ప్లీజ్. పాస్పోర్ట్. హాట్ వీల్స్ డ్రైవింగ్ లైసెన్సా? ఇది ఎక్కడ కంపెనీ అండి? యాడ్ గర్ల్స్ హార్టా? ఆథరైజేషన్ టు డ్రైవ్ ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ వెహికల్స్ త్రూ అవుట్ ఇండియా. అవేం క్లాసు? శ్రీ విష్ణు వ్యాలిడ్ టిల్ శ్రీ విష్ణు గారు 150th మూవీ. మీరు 150 కాదు, మాకు 1500 చేసినా మేము చూస్తూనే ఉంటాం. బై ద వే శ్రీ విష్ణు గారు, మీ స్టైల్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయండి ఇందులో? అర్థమయ్యి అర్థం కానట్టు ఇందులో అసలు డైలాగులు ఉండవండి. అవన్నీ తరుణ్ భాస్కర్ గారు క్యాప్చర్ చేశారని విన్నాను. మేబీ అది తరుణ్ పెట్టారు. నా చాలా తక్కువ డైలాగ్స్. ఓకే, ఈ పాస్పోర్ట్ సంగతి పక్కన పెట్టండి. యాక్చువల్లీ మీకు లైఫ్ టైం వీసా ఇవ్వాలి అంటే ఏ కంట్రీకి ఇస్తే బెటర్ అంటారు? అంటే ఎవరది బ్యాంకాక్ చెప్పింది? జీవన్ దయచేసి వెళ్ళు. గోటు పటాయా. మనం మేరా భారత్ మహాన్ అనే వీక్షం కదా. అంటే నాకు ఇక్కడ చాలండి, ఇండియా హ్యాపీ. అవునా? ఇంకెక్కడికి వద్దు. ఇంకెక్కడికి వద్దు. గ్రేట్ అండి, సూపర్. మేరా భారత్ మహాన్ అన్నారు కదా మీరు ట్రైలర్లో, అందుకని అర్థమైంది. ఇది గాయపడ్డ సింహం చూశారు కదా. యా ప్లీజ్, మీరు గాయపడ్డ సింహం. అయితే ఈ సింహాన్ని మినహాయించి ఒకవేళ కనుక మీరు యానిమల్ టైటిల్స్ మన కాస్ట్ అండ్ క్రూలో ఇవ్వాలి అంటే ఎవరికి ఏది ఇస్తారు? ఎవరికంటే నేను ఒక్కొక్క పేరు చెప్తూ వెళ్తాను. సింహం లేదు. సింహం కావాలంటే తీసుకోండి. ఓకే, గో ఆఫ్టర్ దట్. ఓకే, వెయిట్, స్టే. ఓకే, యా. ఎవరిదంటారు ఇప్పుడు? ఎవరు? ఇప్పుడు కశ్యప్. కశ్యప్ అంటే ఏ యానిమల్ని మనం డెడికేట్ చేద్దాం కశ్యప్కి? యానిమలా లేకపోతే ఏదైనా వేరే జంతువు? మీ ఇష్టం అండి, ఫ్రీ చాయిస్. యా. కాక్రోచ్. కాక్రోచా? అంటే ఎన్ని అణుబాంబులు పేలినా కూడా కాక్రోచ్ చావలేదు కదా, అలా ఈ సినిమా షూటింగ్ అప్పుడు చాలా పేలింది బాబు. మా కిచెన్లో ఎన్ని రకాలైన పెస్టిసైడ్స్ పెడుతున్నాము, అయినా లైట్ ఆపేసి మేము అలా వెళ్ళగానే అన్ని బయటకు వచ్చేస్తాయి. కశ్యప్. ఓకే, నెక్స్ట్ పర్సన్ మన మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్. ఎక్కడున్నారు? హీస్ హియర్. యా. డైరెక్టర్ ఇరగదీశాడండి ఆయన. మంచి సౌండ్లు ఇచ్చే జంతువులు ఏమున్నాయి? సౌండ్ ఇరగదీసేది ఇట్లా ఫాస్ట్. హార్స్. హార్స్. ఓకే, మీకు హార్స్ అండి. ఓకే, హార్స్ అంటే లయన్ ప్లే చేసిన వాడేవాడు, తన దగ్గర అదొక్కటే ఉంది. ఓకే, నెక్స్ట్ ఫరియా. జిరాఫ్ ఇవ్వద్దా? ఇక్కడ చూడండి ప్లీజ్, ఇక్కడ తారతమ్యాలు ఏమీ లేవు. బటర్ఫ్లై. వావ్, సీతాకోక చిలక ఆల్రెడీ ఉంది. యు న్యూ దట్. సీ, యు మేనిఫెస్టెడ్ ఇట్. ఓ మై గాడ్. బటర్ఫ్లైకి క్యాట్ వేసాడు. ఓకే, మానస. బర్డ్, కింగ్ ఫిషర్ బర్డ్. వావ్, మాన్సా కింగ్ ఫిషర్ బర్డ్ అంటే తెలుసు కదా, కీన్ అయి ఉంటుంది, ఎక్కడ చాప్ ఉంటుందో టక్ మన వెళ్ళి పట్టుకుంటుంది అనమాట. ఓకే, సో కింగ్ ఫిషర్ బర్డ్. పాపం అది మన ఇక్కడికి వచ్చిన పిల్లి అండి, వీళ్ళు వేసిన పిల్లి కాదు. జేడి గారు టైగర్. జేడి గారు పులి. యా. అండ్ నారా రోహిత్ గారు లైన్. మీ అన్నయ్య. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాలో మీరు ఏం చేసి ఉంటారు అని ఫ్యాన్స్ గెస్ట్ చేసి కొన్ని తయారు చేశారు, ఒకసారి చూద్దామా? యా. సింహం పక్కకి రా, లైట్ కట్ చేస్తున్నాం, ప్లీజ్ ప్లే. హీరోని కన్ఫ్యూజ్ చేసే మైండ్ గేమ్ ప్లే చేస్తున్న జోకరా మీరు? కాదు. ఓకే, దట్స్ ద రాంగ్ గెస్. నెక్స్ట్, ఎక్స్టెండెడ్ క్యామియోలో శ్రీ విష్ణు గారు ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నారు? జేమ్స్ బాండ్ లాగా స్టైలిష్ అండర్ కవర్ మిషన్ ఏమైనా ఉందా ఈ సినిమాలో? లేదు, అలా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ నువ్వేమో. దయచేసి ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మే 1కి రాకండి. ఓకే, నెక్స్ట్, ఆడియన్స్ కోసం విష్ణు అన్నని పైలట్గా మార్చిన పవన్ సాధినేనినా? అసలు అది వేరే మూవీది, ఇక్కడికి వచ్చేసింది బై మిస్టేక్. తీసేయి. నెక్స్ట్, స్పైడర్ మ్యాన్ లాగా సీక్రెట్గా హెల్ప్ చేస్తాడా, లేక సూపర్ మ్యాన్ లాగా లాస్ట్లో వచ్చి అందరినీ సేవ్ చేస్తాడా? లేదండి, ఇవి కాదు, అసలు సంబంధం లేదు.
సంబంధం లేదు. ఒకవేళ ఈ రెండిట్లో ఏదైనా ఒక పవర్ మీకు వచ్చేసింది అనుకోండి, ఈ రెండిట్లో ఏ మ్యాన్ అవ్వాలనుకుంటున్నారు మీరు? ఏమేంటి? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్? సూపర్ మ్యాన్ అవుతా, డ్రెస్ స్పైడర్ మ్యాన్ కావాలి. ఓకే విష్ణు గారు, ఇంకా ఉందా, అయిపోయిందా? దట్స్ ఇట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విష్ణు గారు. యాజ్ యూజువల్ యూ ఆర్ అ సూపర్ ఎంటర్టైనర్. సో మర్చిపోయాను, విష్ణు గారి పాస్పోర్ట్ ఉండిపోయిందమ్మా. సింహం ఒకసారి పాస్పోర్ట్ ఇచ్చేసిరా. విష్ణు గారికి కూడా పాస్పోర్ట్ ఇచ్చేస్తున్నాం మనం. అండ్ ప్రొడ్యూసర్స్ నలుగురిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఇన్వైటింగ్ ద ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ చక్రవర్తి గారు, అలాగే భాను గారు అండ్ విజయ్ కృష్ణ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఉమేష్ బన్సల్ గారు ఫ్రమ్ జీ స్టూడియోస్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎస్పెషల్లీ నారా రోహిత్ గారికి, శ్రీ విష్ణు గారు ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో అందరికి రివీల్ అయింది, సందీప్, సాయి మార్తా, అండ్ సో ఎవ్రీబడి, సంజిత్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విట్నెసింగ్ ఇక్కడ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్. ఈ సినిమా గురించి అంటే యూజువల్ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో మనందరం ఒకరి గురించి ఒకరు చెప్పుకోవటం అదంతా ఆబ్వియస్లీ థ్యాంకింగ్ ఎవ్రీ వన్. సో థ్యాంక్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ హూ యాక్టెడ్ అండ్ వర్క్ ఫర్ దిస్ ఫిలిం. సో దే పుట్ ఆల్ ద ఎఫర్ట్స్. సో దట్ ఈస్ ఆల్వేస్ దేర్. అండ్ దిస్ ఫిలిం వాళ్ళ ఎఫర్ట్ ఏంటనేది May 1st యూ విల్ సీ. అండ్ ఎస్పెషలీ ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్ అండి. అంటే దిస్ ఫిలిం నేను ఎప్పుడైతే కశ్యప్ వచ్చి నాకు ఈ ఐడియా చెప్పాడో, చెప్పిన దగ్గర నుంచి సో ఇట్స్ ప్యూర్లీ ఐ టోటలీ బిలీవ్డ్ ఇన్ హిజ్ ఐడియా. ఈ ఐడియాని ముందుకు తీసుకెళ్తూ నేను కళ్యాణ్, భాను గారిని, సో విజయ్ని వీళ్ళని అప్రోచ్ అయ్యి మనం చేద్దాం అనుకున్నప్పుడు ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఈ ఒక అతని డ్రీమ్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి, సో అక్కడ ఒక ఫ్రెండ్షిప్ అనే ఒక సింబల్లో సో ఆల్ దిస్ హ్యాపెన్. అట్ ద సేమ్ టైం అదే ఫ్రెండ్లీగా ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉందని శ్రీ విష్ణు గారిని అడిగినప్పుడు, సో అలాంటి ఒక ఫ్రెండ్షిప్ అనే ఒక మీనింగ్తో సో ఆయన ముందుకు వచ్చి ఇది చేయటం, సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. అట్ ద సేమ్ టైం జేడీ సార్, సో జేడీ సార్ది మోర్ దెన్ ఫ్రెండ్షిప్, ఇట్స్ బియాండ్ ఎవ్రీథింగ్. సో అంటే ఎవ్రీబడి హూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం, అంటే ఒక ఫ్రెండ్షిప్ అనే కాయినింగ్ దీనికి ఎందుకు ఇస్తున్నాను అంటే ఈ ఫిలిం ఇట్ టాక్ సో మచ్ అబౌట్ దట్ ఫ్రెండ్షిప్. అంటే చాలామంది అంటే ఇప్పుడు బయట ఎలా ఉంది అంటే ది సో మచ్ చాలా ఈ ఫాస్ట్ వరల్డ్లో ఒక డిప్రెషన్, ఒక టాక్సిసిటీ చాలా ఎక్కువైపోతుంది. సో ఆ డిప్రెషన్ అండ్ టాక్సిసిటీని ఒక చాలా సటిల్ వేలో ఒక బ్యూటిఫుల్గా సో హౌ కశ్యప్ టోల్డ్ ఇన్ దిస్ ఫిలిం. అంటే మీరు చూస్తున్నప్పుడు మీకు పైకి చూడడానికి క్రైమ్ ఎవ్రీథింగ్ అంతా ఉంటుంది, బట్ అండర్ లేయర్గా ఒక డిప్రెషన్ని, టాక్సిసిటీని సో ఎలా మనం దీని ఒక ఎంటర్టైనింగ్ అండ్ బ్యూటిఫుల్ వేలో ఎలా దీన్ని తీసుకొచ్చాడు అనేది మీరు May 1st చూస్తారు. అండ్ ఎస్పెషలీ అండ్ తరుణ్ కూడా హౌ అడిగిన వెంటనే తను బీయింగ్ ఆన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ, సో తను ఇక్కడికి వచ్చి, సో దిస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కమింగ్ టుగెదర్ అండ్ డూయింగ్ గాయపడ్ సింహం. సో దిస్ విల్ యాక్చువల్లీ పుట్ అ సింబల్ టు ఎవ్రీ వన్. సో వాట్ ఫ్రెండ్స్ కమ్ టుగెదర్ విత్ అ వెరీ పాజిటివ్ నోట్, వాట్ దే కెన్ మేక్ ఈజ్ అ సింబల్. సో దిస్ ఫిలిం టాక్స్ అబౌట్. మీరు రేపు పొద్దున May 1st చూస్తారు. సో అగైన్ ఐమ్ థ్యాంకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం. ద సేమ్ టైం థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, భాను గారు, విజయన్న, దివ్య గారు, సో సుమ గారు మీకు కూడా. సో ఎవ్రీ వన్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ దిస్ ఫిలిం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ May 1st when you watch this film, so all I want you to do is just go to the theaters, just have a great laugh, and this film will entertain everyone. So just keep watching it. Thank you. Thank you so much, Pawan Garu, and wishing you super success too. And Divya. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇట్ మీన్స్ అ లాట్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్ ఫ్రమ్ ద మీడియా ఫర్ బీయింగ్ హియర్ as well. ఫస్ట్ మేము, భాను గారు, కళ్యాణ్ గారు, వీ వర్ డిస్కసింగ్ ఏదైనా కలిసి చేద్దాం ఓ సినిమా అనుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కథలన్నీ చెప్పారు. అందులో ఈ కథ చాలా కొత్తగా, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అప్పటికల్లా దే హెడ్ ఫినిష్డ్ సమ్ షూట్ ఆల్సో, సో విజువల్స్ కూడా చూపించారు. చాలా నచ్చి వి డిసైడెడ్ టు పార్ట్నర్ విత్ దెమ్ అండ్ కో ప్రొడ్యూస్ ద ఫిల్మ్. ఒక 2 hours 10 minutes మీ లైఫ్లో ఉన్న స్ట్రెస్, కష్టాలు, ఎండలు అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు సే. On May 1st, Gayapada Simham in theatres.
And I'd also like to thank the entire team of Gayapada Simham for your contribution to the film. Thank you so much. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లే. ఫస్ట్ పవన్తో మొదలు పెడతానండి, ఎందుకంటే ఈ కథను నా దగ్గర తీసుకొచ్చింది పవనే. పవన్ చాలా అంటే లైక్ మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, చాలా ఇయర్స్ నుంచి. అండ్ ఓ రోజు పొద్దున్నే 7ంటికి వచ్చాడు కథ చెప్పడానికి. మంచి నిద్రమత్తులో ఉన్నా నేను. అసలు వినగలనా లేదా కథ అనేది నాకు చాలా డౌట్ ఆ రోజు. కూర్చోబెట్టి కథ ఏంటుంటే ఇంకా స్టార్ట్ చేసాడు నెరేషన్. నాకు ఒక హాఫ్ అన్ అవర్ నెరేషన్ ఐఎమ్ లైక్ బౌల్డ్ అవుట్. మీకు గుర్తుందా పవన్, నేను ఆ రోజు సోఫా నుంచి కింద పడ్డా. ఒక హాఫ్ అన్ అవర్ నెరేషన్ అది అయిపోయింది. తర్వాత ఇది ఎవరు ఏంటి మరి అలాగా అనగానే కశ్యప్ వచ్చాడు. కశ్యప్ ఒక 2 గంటలు నవ్విచ్చాడు, ఈయన అరగంట నవ్విచ్చాడు, ఆయన 2 గంటలు నవ్విచ్చాడు. ఇంకా ఆ రోజు డిసైడ్ అయ్యాం దీన్ని చెయ్యాలి అని చెప్పి. అప్పటికే నేను కళ్యాణ్ అనుకుంటున్నాం, ఒక సప్తాస్వా స్టార్ట్ చేసాం, ఒక సినిమా చెయ్యాలి అని చెప్పి. దిస్ ఈజ్ సపోజ్ టు బి ద ఫస్ట్ ఫిలిం సప్తాస్వాలో. ఇంకా స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మాకు ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతూ వచ్చారు. ఫస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ జేడీ సార్. సార్ మేము అంటే లైక్ ఇందాక అన్నాం కదా, పవన్ అంటున్నాడు కదా ఫ్రెండ్షిప్ అని అవని. మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అంటే లైక్ హియర్ వెన్ ఇన్ యువర్ కేస్ వీ అడ్మైర్ యూ అండి, వీ అడ్మైర్ యూ ఎ లాట్. అండ్ ఇట్స్ లైక్ వెరీ హంబుల్, గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు వర్క్ విత్ యూ. తర్వాత ఇంకా మా విష్ణు గారు ఈ కథ విష్ణు గారికి చెప్పినప్పుడు అసలు అంటే లైక్ ఆయన కథ విన్నారు, అంత బాగానే ఉంది, అసలు ఏం మాట్లాడలేదు. నాకు తెలిసి సినిమా ఆయన చేసిన దానికి ఒకటే రీజన్ ఏంటంటే ఫ్రెండ్షిప్. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద థీమ్ కూడా ఉంటుంది ఫ్రెండ్షిప్. అదేంటంటే ఫ్రెండ్షిప్ ఇస్ ద లార్జెస్ట్ టిప్ అని చెప్పి మేము సటైరికల్గా ఏదో వేసుకున్నాం, కానీ అది వెరీ సటిల్ థీమ్ అనమాట సినిమాలో. అండ్ విష్ణు గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఏమీ ఆలోచించకుండా అసలు కెరియరా లేదంటే రిలేషన్షిప్సా అనుకుంటే మీరు రెండింటికి ఇంపార్టెంట్ ఇచ్చుకుని సినిమా చేయడం అనేది రియల్లీ రియల్లీ గ్రేట్ అండి. అండ్ ఇంకా అందరికీ ఇంకా అలాగే తరుణ్, ఫరియా, మానస, మీరందరూ కూడా లైక్ యూ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఇట్స్ రియల్లీ హ్యాపీ. మానస మన ఇద్దరిది ఇది 2వ ఫిలిం అనుకుంటా కదా, సింగిల్ యూ డిడ్ ఏ క్యామియో. అండ్ ఫరియా యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అందరూ అలాగే నేను గెస్ట్ గురించి ఫస్ట్ అసలు యాక్చువల్ గెస్ట్కి థ్యాంక్స్ చెప్పాలి, మర్చిపోయాను మైక్ ఇవ్వగానే. రోహిత్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. మనం ఎలాగో కలిసి పనిచేస్తున్నాం, త్వరలో అది కూడా అనౌన్స్ చేయాలి. ఇక్కడ అనౌన్స్ చేస్తే ఇలాగా, సారీ రా కళ్యాణ్ ఏమనుకో మాకు. అండ్ యా సందీప్ హాయ్, థ్యాంక్ యూ సో మచ్. మార్తాండ్ గారు థ్యాంక్స్ అండి. సింజిత్ నువ్వు గెస్ట్ ప్లస్ యాక్టర్ కూడా మా సినిమాలో. శ్రీమన్ గారు థ్యాంక్ యూ అండి. సన్నీ గారు థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ టు బి పార్ట్. టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలంటే మా ఇందులో రాక్ స్టార్ ఎవరంటే మాకు స్పీకర్లు పగలగొట్టేశాడు. నిజంగానే అంటే అది త్వరలో మీరు చూడబోతున్నారు. అండ్ మా డైరెక్టర్ నిజంగానే ఆయన కాక్రోచ్ అండి, ఆయన అన్నట్టు. ఎంత తొక్కినా ఎంత చంపినా ఏం చేసినా మళ్ళీ లేస్తాడు, వస్తాడు, తను అనుకున్నది చేస్తాడు అంతే. అండ్ యూ హ్యావ్ ఎ గ్రేట్ సిగ్నేచర్, యువర్ ఓన్ సిగ్నేచర్ కశ్యప్. యూ విల్ డెఫినెట్లీ లైక్ బికమ్ వన్ ఆఫ్ ది టాక్డ్ అబౌట్ పర్సన్ ఇన్ ద ఇండస్ట్రీ. త్వరలో పీపుల్ విల్ రియలైజ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు బి అనేది. ఇంకా మా ఎడిటర్ అవ్వచ్చు, మా ప్రొడక్షన్ డిజైనర్ చంద్రిక గారు, అందరూ కష్టపడ్డారు ఈ సినిమాకి. మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ రాలేదనుకుంటా, శ్రీని, అందరూ హార్డ్ వర్క్ చేశారు దీనికి. ఎవరైనా మర్చిపోతున్నానేమో, నాకు గుర్తుకు రావట్లేదు, సారీ ఏమనుకోవద్దు. యా శ్రీమణి గారు అద్భుతమైన పాట రాశారు దీంట్లో ఒకటి, చాలా బాగా అది వెళ్ళింది. అందరూ మంచిగా హెల్ప్ చేశారు. అండ్ వీ ట్రై టు గివ్ ఏ గ్రేట్ ప్రోడక్ట్. త్వరలో రిలీజ్ అవబోతుంది ఈ సినిమా. అండ్ తరుణ్ గురించి చెప్తాను. తరుణ్ ఇందులో ఏదో అంటే చాలా వస్తున్నాయి బయట, డైరెక్షన్ చేసుకోకుండా ఎందుకురా నీకు యాక్టింగ్ అది ఇది అని చెప్పి అంటున్నారు. ఈ సినిమా తర్వాత గ్యారంటీగా పర్లేదు నువ్వు డైరెక్షన్ పక్కన పెట్టి యాక్టింగ్ కూడా చేయొచ్చు అంటారు తరుణ్ని. అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాడు తరుణ్, నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద గెస్ట్. హసిత థ్యాంక్ యూ.
అండ్ హుసేన్ థ్యాంక్ యూ సో మచ్ బి పార్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సుమ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా సక్సెస్ మీట్లో మాట్లాడతానని చెప్పారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్. అండ్ అలాగే త్వరలోనే ఆకాశంలో ఒక తారా సినిమా కూడా రాబోతుంది. డైరెక్టర్ పవన్ గారు అండ్ ద ప్రొడ్యూసర్ సందీప్ గుణం గారు ఇక్కడే ఉన్నారు. వారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మృత్యుంజయ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. అలాగే కలర్ ఫోటో అండ్ మోగ్లీ డైరెక్టర్ సందీప్ రాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సందీప్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఇద్దరు సందీప్లు, సందీప్ స్క్వేర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. గాయపడ్డ సింహం వారికి స్వాగతం చెప్పు. నువ్వు గాయపడ్డా సరే, నువ్వు స్వాగతం చెప్పాలి. సందీప్ గారు, హార్డీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ వెంచర్. అండ్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సుమ గారు. మార్కులు వేశారు, ఓకే, సారీ. సో ముందు స్టార్ట్ చేయడానికి ముందు నమస్కారం, అందరికీ నమస్కారం. ఐఎమ్ నాట్ ఎ గుడ్ స్పీకర్. పవన్కి 100 సార్లు చెప్పాను, వద్దు పవన్ అంటే ఇలానే చేస్తాడు. I want to wish everyone the best, all the producers, Kashyap, the actors, all of you, wish you the best. ఒక్కటే ఒక డౌట్ పవన్, ఈ సినిమా గాయపడ్డ సింహం కాకుండా ట్రాన్స్ఫార్మర్స్ని పెట్టాల్సింది కదా. నాకు యాక్టర్గా పరిచయం ఉన్న కశ్యప్ని డైరెక్టర్ చేసావు, డైరెక్టర్గా పరిచయం ఉన్న నువ్వు ప్రెజెంటర్ అయ్యావు. ఇంకో డైరెక్టర్గా పరిచయం అయిన విజయ్ ప్రొడ్యూసర్ అయ్యాడు. ఇంకొక డైరెక్టర్ ఏమో యాక్టర్ అయ్యాడు, తరుణ్. Sinjit is acting in this. Sinjit loved your music, so please don't switch. Music director మాకు తక్కువే ఉన్నారు, డైరెక్టర్లు కూడా ఏమీ ఎక్కువ లేరు. I don't know why you've changed all of them into different roles. We need good directors. So అప్పుడప్పుడు యాక్ట్ చేయండి, but please come back to your jobs. And Sweekar, I'm a huge fan. Ashapasam is a song I hear, I think, million times a day. So, and I've heard you done an amazing job. Kashyap, I'm waiting to see. So many times I tried to start a project with you, you ran away. Hopefully next one, but if I can afford you. But anyway, wishing everyone all the best. Tarun, I know you're not here, but all the best again. And Pawan, all the best. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గుణం గారు. ఇప్పుడు మరో సందీప్ రాజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కశ్యప్, ఆల్ ది వెరీ బెస్ట్. సో చాలామంది షార్ట్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి డైరెక్టర్స్ అయిన వాళ్ళని చూశారు మీరు. మేమిద్దరం యూట్యూబర్స్గా వచ్చి డైరెక్టర్స్ అయిన వాళ్ళని ఫైనల్గా ఇంకొక తోడు దొరికాడు, యూట్యూబ్ బ్యాచ్ నుంచి డైరెక్ట్ నవికా ఫ్యాక్టరీ వీడియోస్ మేము స్టార్టింగ్ మా షూటింగ్లు ఆపేసి, మా వీడియోలు ఆపేసి మరీ చూసేవాళ్ళం, అంత వెయిట్ చేసేవాళ్ళం కశ్యప్ వీడియో వస్తుంది అని అంటే. సో ఫైనల్గా అంటే 2016 నుంచి మా అందరికన్నా ముందు డైరెక్టర్ అవ్వాలన్న క్లారిటీ ఉన్న ఏకైక యూట్యూబర్ తను. ఫైనల్గా ఇప్పుడు ఫస్ట్ సినిమా వస్తుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్ గుమ్మే. అండ్ తరుణ్ అన్న గురించి మాట్లాడాలి. 2019లో ఇదేంటి డైరెక్షన్ చేయాలి అని అన్నప్పుడు తరుణ్లాగా ఒక 1 crore సినిమా చేసేసే పని అయిపోద్ది అన్నారు. ఇప్పుడేమో తరుణ్లాగా యాక్టింగ్ 2 మేనేజ్ చేస్తూ యాక్టింగ్ కూడా చేసే అంటున్నారు. అన్ని రకాలుగా నాకు తరుణ్ అన్న ఇన్స్పిరేషన్. అండ్ చాలామంది ఈ సినిమాలో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఫరియా, మేమిద్దరం టాలీవుడ్ మాట్లాడుకుంటున్నాం. అండ్ మానస, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ స్వీకర్ అగసి ఆల్రెడీ ఒకసారి కలిసి పనిచేయాలి, మేము మిస్ అయ్యింది అది. అండ్ సార్ మిమ్మల్ని ఇలాగా ఫస్ట్ టైం కలవటం చాలా ఆనందంగా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో, పవన్ సార్ బ్రో. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఖచ్చితంగా ఈ కామెడీ ఇదంతా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అది కశ్యప్ మీద ఉన్న నమ్మకం ఇరగదీస్తాడు. అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ సందీప్ రాజ్, థ్యాంక్ యూ. అండ్ అలాగే మన డైరెక్టర్స్, ఈ సినిమాలో మనకి తరుణ్ గారు అంటున్నారు కదా దట్ నాకు ఒక డ్రీమ్ ఉంది అని. అలా మీకు కూడా ఈ మీరు ఐఐటి కదా, బిట్స్ పిలాని, అప్పుడు వాట్ వాజ్ యువర్ డ్రీమ్? నిద్ర పట్టేది కాదు ఫస్ట్. సో
పెద్ద కళలు వచ్చేవంత మాదంతా నైట్ లైఫ్ అక్కడ. సో మేబీ విష్ణు గారిని ఎక్కువ కలగన్నట్టున్నాను నేను అక్కడ. సో ఫస్ట్ సినిమా నుంచి ఆయనతోనే ట్రావెల్ ఉంది నాకు. సో మాట్లాడటానికి అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ నాకు పవన్ గారు, విజయ్ గారు రమ్మని ఇక్కడికి పిలిచిన తర్వాత నాకు ఇక్కడికి ఎంటర్ అయ్యాక రాజేంద్ర ప్రసాద్ గారి 2 సినిమాల పేర్లు గుర్తొచ్చాయి. ఒకటి ఆ నలుగురు, ఇంకోటి మెయి శ్రేయోభిలాషి. ఆ నలుగురు ఉండాలనుకుంటారు కదా, అక్కడ ఒక 6-7 రూపంలో ఇక్కడ ఉన్నారు ఆ నలుగురు అన్నారు. సో బీట్ పవన్ గారు, స్టార్టింగ్ ఫ్రమ్ పవన్ గారు, కృష్ణ విజయ్ గారు, విప్లవ్ హూ వర్క్ ఫర్ ఇన్ ద ఎడిట్, ఇది భాను గారు, అందరికన్నా ముందు విష్ణు గారు. సో ఇంతమంది పార్ట్ ఆఫ్ ద మూవీ అయినప్పుడు ఐ థింక్ ఆల్ ఐ కెన్ డూ ఇస్ విష్ దెమ్ ద బెస్ట్. ఎందుకంటే అంత డెలివర్ చేశారు. అండ్ కశ్యప్ ఈస్, నేను వివేక్ యాక్చువల్లీ మేము వివేక్ షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు నేను తనకు అసిస్ట్ చేస్తున్నప్పుడు ఇందాక సందీప్ రాజ్ అన్నట్టే వీ యూస్ టు వెయిట్ ఫర్ కశ్యప్స్ వీడియోస్. అవి ఏమనాలనేది మనోడి చెప్తాడు అది ఈవెన్చువల్లీ. బట్ ఐ థింక్ దే వర్ హిలేరియస్ అప్పటికే. అండ్ బ్రింగింగ్ ఆల్ దట్ ద మూవీ ప్లాట్ఫామ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ క్రేజీ. అది కనపడుతుంది. మొన్న ట్రైలర్లో కూడా చూసినప్పుడు తరుణ్ నుంచి ఆ టైమింగ్ తీసుకోవటం విచ్ ఇస్ హౌ కుడ్ యూ డూ దాట్, ఈ స్పేస్ అదంతా. సో అటు నుంచి స్టార్ట్ అయ్యి యూనో లాస్ట్కి విష్ణు గారి ఎంట్రీ, మధ్యలో జేడీ గారిది. ఐ థింక్ జేడీ గారిని వీ యూస్ టు అడ్మైర్ థియేటర్ లెవెల్లో ఇవన్నీ చూసుకుంటూ ఓ చెలి క్షమించమన్నావు, ఈ స్పేస్ అదంతా ఉండి అటు నుంచి ట్రాన్స్ఫార్మింగ్ త్రూ దయ పవన్ గారు. అండ్ దెన్ బ్రింగింగ్ ఆన్ టు గాయపడ్డ సింహం. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ క్రేజీ, యునో ఇంక్లూజన్ టు ద కరెంట్ ట్రెండ్. అది మజా ఇచ్చింది. ఆ ట్రైలర్ చూసాక ఐ థింక్ ఎవ్రీబడి వాజ్ బౌల్డ్ అవుట్. నాకు పవన్ గారి ద్వారా, విష్ణు గారి ద్వారా కథ ఇదంతా తెలుసు, కానీ ఆఫ్టర్ వాచింగ్ ద విజువల్ అండ్ హౌ ఇట్ వాస్ ట్రీటెడ్, ఇంక ఇది ఇట్స్ నో మోర్ గాయపడ్డ సింహం, ఇట్ ఈస్ సక్సెస్ అనేది ఆల్ ఓవర్ రాయబడ్డ సింహం. సో May 1st నుంచి you're going to have a blast in the theaters. రోహిత్ గారు హాయ్. సో ఫరియా గారు అండ్ మానస గారు ఆల్ ద వెరీ బెస్ట్. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హుసేన్ షా కిరణ్ గారు. హాయ్ గైస్, అందరికీ నమస్కారం అండి. ద సో మెనీ రీజన్స్ ఇక్కడ రావడానికి నాకు బోల్డ్ రీజన్స్ ఉన్నాయి. అండ్ ఐ జస్ట్ గివ్ వన్ బై వన్. ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ పవన్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ వి ఆల్ స్టార్టెడ్ టుగెదర్. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ మొదలు పెట్టాం. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ నౌ హీస్ ప్రెజెంటింగ్, ప్రొడ్యూసర్ అనొచ్చా అనేసి అంటావా? సో హీస్ ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్. సో ఐఎమ్ సో గ్లాడ్, ఫ్రమ్ షార్ట్ ఫిల్మ్స్ టు ఫీచర్ ఫిల్మ్స్, అంతకు మించి. యా, మేక్ సెన్స్. So happy for you, really happy for you. Then it is Tarun. Again, like I said, we all started together from the short films. Short films చేస్తున్న టైంలో మ్యామ్ ఇందాక చెప్పారు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న టైంలో హీ సెడ్, బ్రో నేను యాక్టింగ్ చేస్తా బ్రో. ఎందుకు భయ్యా యాక్టింగ్, మంచి షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నావు కదా, మంచిగా ఉంది కదా అంటే, లేదు భయ్ నేను యాక్టింగ్ చేస్తాను అనేవాడు. And then he's come so far with his films and his acting and all this stuff. Tarun, dude, so proud of you, really proud of you. And then Vidyasagar, I think you've done a phenomenal job. Your camera work was amazing. Konni scenes Pavan chupichadu, and I think they're brilliant. Again, I'm talking about all my friends who are very close to me. And then, dude, speaker, ichi vadeshno kaka. Music was amazing. So happy that all my friends, it's like all my friends have come together and made a film. So I'm so glad. All the producers. And the most beautiful thing is the cherry on the top. Of course, I'll get to the cherry on the top later. Kashyap, dude, again, my very good friend. In fact, he, Mrityunjay Sinmal, he gave a small suggestion that really helped us a lot. So that makes a lot of things, that changes a lot of things in script, dude. Thank you so much. And I'm so glad. Maakanna oka 1 week later short film start chestunnam. Na Tarun Pavan kanna. But still, finally you made it. Congratulations. And the cherry on the top, yes, my hero. ఇక్కడ నాకు తెలిసి వివేక్ రాలేదు కదా, సగం మంది పైన డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరి స్టేట్మెంట్ ఇస్ దట్ మై హీరో, దట్ ఈస్ విష్ణు గారు. ఐఎమ్ సో గ్లాడ్ యూ డిడ్ ద ఎక్స్టెండెడ్ క్యామియో ఇస్ వాట్ వీ సే ఇట్ ఇస్, ఎక్స్టెండెడ్ క్యామియో ఇన్ దిస్. సో ఐ థింక్ అంటే హీస్ ఆల్వేస్ బీన్ అ స్వీట్ హార్ట్, అండ్ ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. And all the best to entire crew, team, and
I hope this film becomes a great, great success. And Rohit Garu, thank you for coming. And it's always a delight to see you smile. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇది ఒక చిన్నపాటి ఫ్యామిలీ ఈవెంట్ లానే ఉంది నాకు. ముందుగా ప్రొడ్యూసర్ సింహాలు, విజయ్ గారు నా ఫేవరెట్, విజయ్ గారు నా ఫేవరెట్, భాను గారు నా ఫేవరెట్, కళ్యాణ్ గారు, పవన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. యు డోంట్ నో లైక్ యు నో వాట్ దిస్ మీన్స్ టు కశ్యప్. నేను కశ్యప్ కలిసి స్టార్ట్ చేసాం. క్లాస్మేట్స్ కాదు, నాకంటే చాలా పెద్ద. 10th క్లాస్ అయిపోగానే ఒక షార్ట్ ఫిల్మ్ పట్టుకొని పెన్ డ్రైవ్ పట్టుకొని వచ్చాను. అన్న ఎడిట్ చేస్తావా అని. పెన్ డ్రైవ్ పక్కన పడేసి నాతో జాయిన్ అవుతావా అన్నాడు. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఇద్దరం కలిసే, ఐ థింక్ వి స్టిల్ ట్రావెలింగ్. అందుకే ఒక చిన్న రోల్ కూడా ఇచ్చాడు నాకు దీంట్లో. విప్లవ్ గారు ఎడిట్లో ఓకే, చాలా లేచిపోయి లేచిపోయినా మన నెక్స్ట్ సినిమా ఉందన్న, రోహిత్ అన్న. సో నేను కశ్యప్ చాలా కష్టపడ్డాము. ఒక డొక్క యాక్టివా ఉండేది అంకుల్ది. ఆ యాక్టివాలో MBA వీడియోలను తీయడం, నెక్లెస్ రోడ్లో తిరగడం, షార్ట్ ఫిలిమ్స్, డబ్బులు లేకపోతే ఓకే. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ కశ్యప్. ఐఎమ్ వెయిటింగ్. ఫైనల్లీ నీ బ్రేక్ వచ్చింది. అందరు డైరెక్టర్స్ అనుకునేవాళ్ళం, బట్ ఫైనల్లీ స్పీకర్ అన్న, ఐఎమ్ బిగ్ ఫ్యాన్. మీ బ్యాండ్లో జాయిన్ అవుదామని చాలా స్పామ్ చేసేవాడిని మిమ్మల్ని. చాలా ఇష్టం మీ మ్యూజిక్. JD గారు బిగ్ ఫ్యాన్ అండి. విష్ణు గారు చాలా పెద్ద ఫ్యాన్ అండి మీకు. ఎవ్రీవన్, మానస గారు, ఫారియా గారు, శ్రీమణి గారు, ఎవరినైనా మర్చిపోతే క్షమించండి, కొంచెం టెన్షన్గా ఉంది. నన్ను సుమ గారు, ఫస్ట్ టైం అండి ఇంత దగ్గరగా చూస్తున్నాం మిమ్మల్ని. భయపడ్డారా? లేదండి, చాలా మా ఇంట్లో వాళ్ళు బాగా హ్యాపీ అవుతారు. మీరు కాదా? నేను కూడా చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ. అండ్ హసిత్ అన్న, హుసేన్ షాకిరణ్ గారు, శ్రీరామ్ ఆదిత్య అన్న, వాళ్ళు ఎప్పుడెప్పుడు దిగుదామని చూస్తున్నారు. థ్యాంక్ యూ వచ్చినందుకు. కశ్యప్, మళ్ళీ ఆల్ ద బెస్ట్ నీకు. ఇంత నీరసంగా సింజిత్, 2 ఆప్షన్స్, ఈ రెండిట్లో ఏదో ఒకటి గాయపడ్డ సింహం గురించి స్పాంటేనియస్గా ఏదైనా ఒకటి పాడతారా, లేదా కాత్యాయని పాడతారా? వద్దండి, గాయపడ్డ సింహం ఏదైనా పాడతా. అది ఎస్, రెడీ. సి మైనర్. జింగాలా 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 తందానా ననానా ననానా. ఇంకో బ్రైట్ సాంగ్ అంత మ్యాషప్ పాడేమంటే పాడేస్తా. ఈవెన్ పాదం వెటుగా లిరిక్స్ మర్చిపోయా. తానే తననా తానా అంతే సార్. అండ్ విష్ణు, మా అన్న విష్ణు ఇప్పుడే వచ్చారు, లేట్గా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ తరుణ్ అన్న, సారీ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ తరుణ్ అన్న. నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఐఎమ్ రియలీ హ్యాపీ ఇక్కడ ఉన్నందుకు. అంతే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సింజిత్. యూఆర్ సో కూల్. మీరు మ్యూజిక్ డైరెక్టర్గానే కాదు, ఐ థింక్ ఐమ్ గోయింగ్ టు సీ యూ లాట్ ఇన్ యాక్టింగ్ ఆల్సో. సాయి మర్తండ్ లిటిల్ హార్ట్స్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్. రెడీ. నేను ఇక్కడ గెస్ట్లా కాదండి, పెద్ద ఫ్యాన్ అండి నేను తరుణ్ భాస్కర్ అన్నకి. 90% క్రెడిట్ నేను స్టేజ్ మీద ఉండడానికి తరుణ్ భాస్కర్ అన్నకే ఇస్తాను. అంటే ఒక వాడుక భాషలో మా మల్కాజ్గిరి, మారేట్పల్లిలో వాడే డైలాగ్స్తో ఒక సినిమా చేసి హిట్ కొట్టాడు, పెళ్లి చూపులు అని సినిమా. అది నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. ఇన్ఫ్యాక్ట్ వాట్ ఎవర్ ఫిల్మ్స్ ఐ రైట్ ఇన్ ఫ్యూచర్, సమ్వేర్ ఆయన ఇన్స్పిరేషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ సినిమాల మీద. అండ్ కశ్యప్, నాకు ఇంట్రొడక్షన్ టు యువర్ వీడియోస్ ఇస్, అది ఒక స్పూఫ్ ఉంటుంది కదా, ఒక ఫేమస్ యాంకర్ది. ఇవన్నీ ఎందుకు? అది అక్కడి నుంచి మీ వీడియోస్ చూడటం స్టార్ట్ చేశాను. అండ్ సింజిత్ది ఒక నాగ చైతన్య ఆడిషన్ వీడియో ఉంటుంది, అది కూడా. యా. అండ్ JD గారు, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూస్ అండి. థ్యాంక్ యూ సుమా, నోట్ దిస్ పాయింట్. థ్యాంక్ యూ. పవన్ గారు, మీ రోహిత్ సార్, మీది నాకు సావిత్రి సినిమాలో పాటలు, సినిమా కూడా చాలా ఇష్టం సార్. అండ్ స్పీకర్ గారు, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఆల్బమ్ మిడిల్ క్లాస్ మెలోడీస్. హ్యూజ్ ఫ్యాన్.
అండ్ శ్రీ విష్ణు గారు ఎప్పుడైనా ఒక సినిమా చేద్దాం సార్, ఒక కామెడీ సినిమా మీ స్టైల్లో డబ్బింగ్లో. అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్సో కశ్యప్ గారు, మీకు ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ డెబ్యూ ఎవర్. ఇంతమంది ఆన్సెంబ్లింగ్ క్యాస్ట్ కానీ క్రూ కానీ, ఆల్ ద వెరీ బెస్ట్. May 1st పక్కా హిట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. అండ్ ఆల్సో మానస గారు అండ్ ఫారియా అబ్దుల్ గారు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి మార్తాండ్. అండ్ ఇప్పుడు శ్రీరామాదిత్య గారు టు ప్లీజ్ స్పీక్. Yeah, first of all, congratulations. The trailer is superb. Chala బాగుంది. JD గారు, you look amazing అండి. You should do more and more films. You have such a unique presence and తను చెప్పినట్టు I love your interviews. అసలు you're terrific. And all the best to Faria, Manasa and Sweekar. Love your music. And అసలు మిమ్మల్ని చూడటం ట్రైలర్లో like a surprise and it was super అండి విష్ణు గారు. And hi రోహిత్ గారు. And there's something very special about this film. ఏంటి అంటే ఇందాక అందరూ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరూ అంటారు కదా, ఆ దాంట్లో ఫస్ట్ జనరేషన్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ 4 ఉన్నాం అన్నమాట. ఇక్కడ పవన్ ఒకడు, నేనొకడు, అక్కడ హుస్సేన్ షా కిరణ్, తరుణ్ భాస్కర్, ఇది కాకుండా 5వ వ్యక్తి వాస్ కశ్యప్. సో నాకు ఐ థింక్ ఇందాక సందీప్ వాస్ సెయింగ్ 2016 కాదు 2011లో మై ఫస్ట్ ఫ్రెండ్ ఇన్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ వాస్ కశ్యప్. ఇద్దరం కలిసి కశ్యప్ ఇంటికి వెళ్ళిపోయామండి, కశ్యప్ ఏదైనా షార్ట్ ఫిల్మ్ చేద్దామా అంటే, కశ్యప్ ఒకటి ఏముండదంటే తనే యాక్ట్ చేస్తాడు, తనే డైరెక్ట్ చేస్తాడు. మాకు అది ఉండేది కాదు. సరే ఎవరన్నా పెట్టి తీసేవాళ్ళం. బట్ సంథింగ్ దట్ ఐ అబ్జర్వ్డ్ ఇవాళ నిజంగా ఇది ఐ రియలీ వాంటెడ్ టు సే దిస్ ఆన్ ది స్టేజ్. సో నా కశ్యప్ 2011లో తెలిసినప్పుడు చాలా పాజిటివ్ పర్సన్ అండ్ చాలా వెటకారం ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ అంటే మాట్లాడటంలోనే ఒక చిన్న పంచు అట్లా ఉంటుంది. సో యూజువలీ అక్కడి నుంచి ఒక ఇంటర్వ్యూలో చూస్తున్నా ఇట్ టుక్ యూ 16 years టు డెబ్యూ అని. సో యూజువలీ ఏమవుతుందంటే ఒక 2-3 years 4 years ట్రై చేస్తాం, దాని తర్వాత ఏదో విసుకొచ్చేస్తుంది, దెన్ వీ స్టార్ట్ బ్లేమింగ్ థింగ్స్. నేను కశ్యప్ని హోల్ జర్నీలో ఒక ఎట్లీస్ట్ 10 times కలిసి ఉంటాను. హీఈస్ ద సేమ్ గై. 5 years ఐ నో హీస్ బీన్ ట్రైంగ్ ఫర్ 16 years బట్ ఇప్పటికి 5 years తాల్ కలిసిన అదే పాజిటివిటీ, అదే విట్, అదే హ్యూమర్. మొన్న ఫ్రమ్ దట్ టు 2-3 days లాస్ట్ 10 days మేము కంటిన్యూగా చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం. I think one thing you really deserve a huge applause for, because చాలా మంది you have defined something called cinema అంటే fascination, అంటే సినిమా బాగుంటుంది వచ్చి చేద్దాం అని కొన్ని రోజులు ట్రై చేస్తాం, వదిలేస్తాం. This is absolute passion and we are so proud that you're doing this, and this has to be a blockbuster one out there. And Pawan, superb that you've taken this up, and thanks to all the producers also. And yeah, Tarun is again, it is like all ma gang all andaru kalsi cinema chesthe ela untudo, this film feels that. So congratulations to the entire team, and Kashyap, just kill it, man. Okay, this is your Friday. Yes, thank you. Thank you, Sriram garu. That was a very powerful speech. Thank you so much. ఇంకా వెళ్తే మీరు ఆ ఎల్ఈడిలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అందరూ దయచేసి వెళ్ళి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. చూసారా, సో పవర్ఫుల్ డైరెక్టర్స్ బిహైండ్ ద స్క్రీన్. ముందర కెమెరాల్లో పెట్టగానే ఒక్కొక్కళ్ళు వెనకాల ఒక్కొక్క అడుగు వెళ్తూనే ఉన్నారు. బట్ దే మేడ్ వండర్ఫుల్ మూవీస్. సో గట్టిగా ఒకసారి చప్పట్లు టు దీస్ బ్రిలియంట్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎవ్రీబడి. కమ్ విష్ణు, కమ్. గాయపడ్డ సింహం కూడా వచ్చింది చూడు, తలకి దెబ్బ కూడా ఉంది చూడు, యాక్టింగ్ కూడా చూడు. బా 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 జస్ట్ ఇప్పుడే టీచర్ దగ్గర పర్మిషన్ తీసుకొని సింహం అలా వెళ్ళొచ్చింది. ఒక్క నిమిషం మేడం చెప్పండి మేడం, ఏమైనా మాట్లాడు. ఫస్ట్ చిన్న డౌట్, తరుణ్ అన్న రాలేదా? దాని లోపల దాచిపెట్టారేమో అని. తరుణ్ విష్ణు కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాము టు రివీల్ ద సస్పెన్స్. టు ప్లీజ్ విష్ణు టు అన్వీల్ తరుణ్. కాదు సారీ. ఓకే సారీ. అందరికీ నమస్కారం. సారీ లేట్ అయింది. అంటే లేట్ వస్తే మాట్లాడనియరని లేట్ వచ్చినాను. సుమా మేడం వదలలేదు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్ కశ్యప్, ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చి ఫైనలీ మూవీ ఫినిష్ చేసినావు. అండ్ పవన్ అన్న, కంగ్రాచులేషన్స్ టు యూ టూ.
సార్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ అంటే ఐ డోంట్ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ రిమెంబర్ ఐ హోప్ దే రిమెంబర్ నాకు బొంబాయి ప్రియుడు అని ఒక సినిమా ఉంటుంది దట్ ఈస్ పాసిబుల్లీ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్. ఎందుకు డోంట్ రిమెంబర్? అందరూ రిమెంబరే. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదా, సారీ ఐ డోంట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అంటే వన్ థింగ్ నేను ఇక్కడ చెప్పడం కాదు కానీ ఐ థింక్ జేడి సార్ ఈజ్ ది ఓన్లీ వన్ ఆఫ్ ది ఫ్యూ యాక్టర్స్ హూ కెన్ యాక్ట్ విత్ ఎనీ డైరెక్టర్. మీరు కేఆర్ఆర్ గారిని తీసుకున్న, ఆర్జీవి గారిని తీసుకున్న, మణిరత్నం గారిని తీసుకున్న, హీ ఈజ్ లైక్ అ గ్లవ్ ఫిట్ with the director. Thank you so I very really admire it, sir. It's a huge inspiration for budding actors like me. Thank you so very much. Thank you. Rohit Garu, thanks a lot for coming, sir. Vishnu Anna, thank you Anna. Faria, looking lovely. Mansa Meer Guda, thank you. And Kashyap, sorry, ఏమైంది? జస్ట్ నేను సాయి మార్తా అండ్ ఒక చిన్న కాన్వర్సేషన్. ఓకే, సారీ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ కశ్యప్ అండి. కశ్యప్ని నేను యూట్యూబ్లో తను కౌశిక్ ఇంకా దిస్ వన్ అదర్ గై జేడి వీళ్ళతో చేసే కంటెంట్ నేను చూస్తుండే. బట్ అక్కడి నుంచి టు మేక్ సంథింగ్ లైక్ దిస్ యాజ్ అ డెబ్యూ, ఐ థింక్ ఇట్ టుక్ అ లాట్ ఫర్ హిమ్ టు గో త్రూ టు మేక్ దిస్. Congratulations, Kashyap. Thanks a lot for including me in the film. And lastly, Tarun Bhaskar. I think Tarun Bhaskar is the only reason I'm an actor or I'm in the middle of the movies. Like సినిమాలలో నాకు ఏం సంబంధం లేని సబ్జెక్టులు తీసేసి పట్టుకొని వచ్చి పెట్టిండు తరుణ్. సో Speaker. Sorry, ma'am. Speaker, love your work, man. Care of Kancharpalam, Middle Class Melodies. And దీంట్లో నేను స్పీకర్ కలిసి ఒక డాన్స్ చేసాం మేము, డాన్స్ మెంబర్. అండ్ ఎస్ స్పీకర్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అయితే భాను గారి గురించి మాట్లాడాలి. భాను గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గెటింగ్ మీ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. ఆయన థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిలిం ఫర్ ఆల్మోస్ట్ 7 years. ఈ జానర్లో జానర్ గురించి కూడా నేను డైరెక్ట్గా మాట్లాడలేను ప్రస్తుతం. బట్ ఇది డెఫినెట్గా ఒక కమర్షియల్ సినిమా. నేను డైరెక్టర్ని అడిగి మరీ చెప్తున్నా. సో ఇలాంటి సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ ఐ డిడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కళ్యాణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల వాల్కెలా ఉన్నా కానీ బయట కామ్గా ఉంటారు. విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు కామ్గా చేయించాల్సినవి చేయిస్తూ ఉంటారు. అండ్ పవన్ సాధనేని గారు, హీ నోస్ హౌ టు ఫినిష్ సంథింగ్. హీ నోస్ హీల్ బీ హ్యావింగ్ ద కీ ఇన్ హిస్ హ్యాండ్. అండ్ ఇప్పుడు మెయిన్ కశ్యప్ గారి గురించి మాట్లాడాలి అని అంటే, నేను లాస్ట్ టైం మాట్లాడాల కావాలని ఇవాళ కోసం వెయిట్ చేస్తున్నా. నేను నా రాత్రి 2:30-3 నేను ఆయనతో మాట్లాడాను. సినిమా మొత్తం మాట్లాడదాం అనుకుంటున్నాను, ఈ విషయం నేను ఇవాళ చెప్తున్నా అని. ఫర్ ఎనీ పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ అ ఫిలిం యాజ్ అంటే ఒక క్రూగా కానీ, ఒక వర్క్ చేస్తున్న టెక్నీషియన్స్ ఎవరికైనా కానీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ దట్ యూ కెన్ గెట్ ఈజ్ ఫ్రమ్ ద డైరెక్టర్. డైరెక్టర్కి ఆ ధైర్యం ఉన్నప్పుడు ఏం పర్లా, మీరు కానివ్వండి అనే మాట అన్నప్పుడు మనం చేసేది 10 times నుంచి 100 times పెరిగిపోతుంది. దట్ కాన్ఫిడెన్స్ ఈజ్ నీడెడ్. ఆయన ఫస్ట్ సినిమా లాగైతే నాకు ఎప్పుడు అనిపించలేదు. హీ ఈజ్ సో గుడ్ ఇన్ ఇస్ వాట్ ఈజ్ డూయింగ్. అండ్ ఆయన టైమింగ్ చాలా బాగుంటుంది. అండ్ యూ డిజర్వ్ లాట్ ఆఫ్ అప్లాస్ ఫర్ దాట్. సో గ్లాడ్. మేము రాత్రులు కూర్చుని ఎంత వర్క్ చేసినా కానీ ఇట్ వాజ్ నెవర్ టైరింగ్ ఫర్ అస్. మర్చిపోయాం, అన్నీ మర్చిపోయి పనిలో పడిపోయి అలా వెళ్తూ ఉన్నాం. ఇట్ వాజ్ ప్లెజర్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇటు నుంచి వస్తా. Asura bro, thank you so much. He wrote a very nice song, rap. He did a rap for the first song, title song. He did a great job. Srimani garu, మేము అంతకుముందు పనిచేసాం. హూలాలో నేను పాడాను, ఆయన లిరిక్స్ రాశారు. అండ్ ఆయన రాసిన పాటలు కొన్ని నేను పాడటం జరిగింది. అంతకుముందు నేను చేసిన మ్యూజిక్ కూడా ఆయన పాటలు రాశారు. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్రైడల్ యాంథమ్. అండ్ సింజిత్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ వెరీ నైస్.
మా బ్యాండ్లో ఇవాళ కాకపోయినా ఎప్పుడోకప్పుడు మనం విల్ డూ సంథింగ్ టుగెదర్ ఫర్ షూర్ విల్ బీ ఎ ప్లెజర్. అండ్ మార్తాన్ బ్రో ఎక్కడ ఉన్నారు? ఓకే సో థ్యాంక్ యూ బ్రో. అండ్ యా విప్లవ్ గారు, ఇట్ వాస్ నైస్ వర్క్. అండ్ హుస్సేన్ షా కిరణ్ గారు, I worked with him before. మేము ఇంతకుముందు అనగనగా అనే సిరీస్కి వర్క్ చేశాము. అండ్ హీఈస్ అ బ్యూటిఫుల్ పర్సన్, బ్యూటిఫుల్ పర్సనాలిటీ. యూ నీడ్ టు యూ విల్ నో వెన్ యూ టాక్ టు హిమ్, ఎ స్వీట్ హార్ట్. అండ్ శ్రీరామాచార్య బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మేము అంతకుముందు మణిశర్మ గారి దగ్గర నేను వర్క్ చేసినప్పుడు ఆయనతోటి ఫస్ట్ టైం నేను ఆయన ద్వారా నేను పనిచేయడం జరిగింది. ఆ తర్వాత వీ కేమ్ టు నో తేజ అండ్ ఎవ్రీ వన్. వీఆర్ ఆల్ లైక్ వీ హ్యావ్ అ మ్యూచువల్ గ్రూప్ అగైన్. సో వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Divya Garu, for supporting us anytime. And JD Garu, మా ఫ్రెండు చెల్లెల్ని కొందరేడిపించారు, వీడెళ్ళి వాళ్ళతోటి గొడవ పెట్టుకొచ్చాడు. ఆ విలన్ గ్యాంగ్ వచ్చి మా వాణ్ణి కొట్టబోతే చేశాను పెద్ద ఫైటు కాబట్టి ఇంత లేట్. ఓ చలి క్షమించమన్నానుగా, నీకిది ఇవాళ కొత్త కాదుగా. అయ్యో బాబోయ్. You know how much of a fan I am. థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అలా. Thank you so much, sir. చాలా అంటే ఆ పాట చాలా బాగా పాడావు. అండ్ సుమ కూడా ఆ పాట చాలా బాగా పాడింది. నిజం, సుమ నేను ఎప్పుడు పాడుకుంటూ ఉంటాం ఈ పాట. అవును, అంటే తను షీ మీన్స్ ఇట్. నీకిది ఇవాళ కొత్త కాదుగా అనేది తను షీ మీన్స్ ఐ నో. బట్ థ్యాంక్స్, యూ సంగ్ సో వెల్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆ పాట మాకు షోస్లో సెకండ్ హాఫ్లో మొత్తం హైలో ఉన్నప్పుడు కూడా సడన్గా ఆపి ఈ పాట పాడినా స్టిల్ దిస్ వర్క్స్ ఇన్ ఆల్ ద ఫాస్ట్ నెంబర్స్, సార్. అంటే అంత మంచి పాట. పీపుల్ ఎంజాయ్ ఇట్ టుడే, ఈవెన్ టుమారో. ట్రస్ట్ మీ, అది ఇంకా ఇట్స్ అ వండర్ఫుల్ సాంగ్. రిమెంబరింగ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ గారు ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. సో రోహిత్ గారు, ఐఎమ్ సపోజ్ టు మీట్ యూ 1.5 years బ్యాక్. అనుకోకుండా కలవాలి, అదేంటో నేను కిందకు వచ్చాక చెప్తా, మనం మాట్లాడదాం. అండ్ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టుడే. ఐ మీన్ హ్యూజ్ ఫ్యాన్. మీ డబ్బింగ్ కోసం నేను చాలా వెయిట్ చేస్తూ ఉన్నా. అప్పుడప్పుడు మాడుకుంటూ ఉంటాం. మేము అన్నీ పాజ్ చేసి మ్యూజిక్ కూడా ఆపి ఒక్కసారి మీరు చెప్పినవి నేను ఇప్పుడు చెప్పలేను, కానీ అవి వినేవాళ్ళం, మేము ఎంజాయ్ చేసేవాళ్ళం చాలా. సో స్కోర్ వలన కొన్నిసార్లు వినబడకపోవచ్చు, కానీ జెమ్స్ ఉంటాయి అందులో. సో అండ్ హసిత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, హసిత్ గోరి గారు. అండ్ నేను ఎవరైనా మర్చిపోయానా? మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుమ గారు, థ్యాంక్ యూ సో మచ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు మానస గారు మనం నిన్నే కలిసాము డిటిఎస్లో. వెరీ నైస్ మీటింగ్ యూ. అండ్ ఇట్స్ గ్రేట్. చాలా వెరీ గుడ్ వర్క్ యూ డిడ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఫరియా, యువర్ అ పవర్ హౌస్. అండ్ మేము వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఆర్ఆర్ అప్పుడు కూడా షీ యూస్ టు కమ్. వీ మేడ్ సమ్ గుడ్ స్టఫ్, ఫన్ స్టఫ్. మంచి నేను నా చేత కూడా రీల్ చేయించారు. బట్ వెన్ ఎవర్ షీ ఈస్ దేర్, షీఈస్ అ ప్యూర్ హార్ట్ అండ్ ఫన్ టు వర్క్ విత్. సో ఐ థింక్ దిస్ ఇస్ ద థర్డ్ ఫిల్మ్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ ఇండైరెక్ట్గా. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. ఐ టేక్ ఎ లీవ్. యా, సుమ గారు, థ్యాంక్ యూ సో మచ్ స్పీకర్. లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్. థ్యాంక్ యూ. అండ్ బబుల్ గమ్ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యి ఆ తర్వాత బ్యూటిఫుల్గా లక్కీ భాస్కర్, అలాగే డిఎన్ఏ, లవ్ జాత్రలో చేసిన మా మాన్సా చౌదరిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాన్సా ఇస్ ఆల్ సెట్, ఆల్ ప్రిపేర్డ్. యాక్షన్. ప్రయత్నిస్తాను. సో ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఓకే సార్. మొన్న గాయపడ్డ సింహం కార్యక్రమంలో ఒక అబ్బాయి నన్ను తెలుగు మాట్లాడమన్నాడు. అందువలన ఇప్పుడు నేను ఒక పదం ఆంగ్లం వాడకుండా తెలుగు మాట్లాడాలని నిశ్చయించుకున్నాను. తెలుగు అమ్మాయినే, కొంచెం స్పష్టమైన తెలుగు మాట్లాడాలంటే కష్టం కదా. సో ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రసార మాధ్యమం ప్రతినిధులకు మరియు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అండ్ అండ్ ఈ మధ్య తెలుగులో చేర్చేశారు. ఓకే. లైట్ అటుంది, అటు తిప్పు. ఓకే.
ఈ చిత్రాన్ని లేదు సారీ ఓకే ఈ చిత్రాన్ని ఎంతో ప్రేమతో చూడడానికి ఎంతో ప్రేమతో ముందుకి తీసుకెళ్ళాను వచ్చిన మనుషులు అదే దర్శకులు ఓకే ముందుకి తీసుకెళ్ళడానికి వచ్చిన దర్శకులకు మరియు నారారోజ్ సార్కి అందరికీ నా కృతజ్ఞతలు. ఇంకా కొంచెం ఇంగ్లీష్లో వెళ్ళిపోతా ప్లీజ్ సారీ. ఎవ్వరు ఏమనుకోరు, నీకు ఎలా కావాలో అలా మాట్లాడేసి. ఓకే ఓకే మరియు ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు మరి ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు సరే సో అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సరే ఓకే ఇంకా వదిలేండి. సో మా చాలా ప్రొడ్యూసర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ మీ బి అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం. ఇంకా ఓకే ఐఎమ్ కమింగ్ టు మై ఫేవరెట్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు. Basically is one of my favorite directors, and me and my brother are a great fan of him. To act next to him I feel really lucky and really grateful. He's not just an actor in this, he also danced really really well, and I hope you guys all like it and love it. నా co-actor చిట్టి ఫరియా అబ్దుల్లా. ఇదొక్కటి మాత్రం తెలుగులో చెప్తాను, చాలా ముద్దుగా రాశాను. తను తను యాక్టింగ్ మాత్రమే కాదు డాన్స్ కూడా చాలా క్యూట్గా చేస్తుంది అండ్ చాలా చాలా ముద్దుగా చేస్తుంది ఈ సినిమాలో. సో యా ఐ హోప్ యూ గైస్ ఆల్ లైక్ ఇట్. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ స్పీకర్ హీ జస్ట్ బ్యాంగ్ ద మ్యూజిక్ మ్యాన్. అంటే అసలు ఇట్ వాజ్ అమేజింగ్. ప్రతి బీజిఎంకి మేము వీవర్ లైక్ అని ట్రై చేస్తూ ఉన్నాము వెనకాల. సో దాట్ అండ్ our Kashyap 16 years of hard work, and that's all will be seen on the screen, and yeah I hope you guys all like it. అంతేనా డైరెక్టర్ గురించి? అంతేనా? Oh shit sir oh నా my గురించి god తర్వాత So డైరెక్టర్ గురించి అంతేనా? Okay, so he's been, the 16 years of hard work, you should see it on the screen. ప్రతి సీన్లో డీటెయిలింగ్స్ అయినా అవ్వని లైక్ ఏదైనా అవ్వని it was properly curated and it was so much fun to watch. ప్రతి సీన్లో బ్యాక్ టు బ్యాక్ ఫన్ ఉంటుంది అండ్ కడుపులో నవ్వుకొని మరి బయటకు వస్తాము దట్ థింగ్. అండ్ అదేలే ఓకే యా దట్స్ ఇట్. Oh sir, JD sir, sir, the stories that you share, the acting that you did sir, that was massive. The vibe that you bring to the thing, I become a great fan of all of that sir. And thank you for this. Thanks a lot. And Pavan Sadineni garu, thank you so much for presenting this film and for taking such good care of this film like entirely and bringing it. Sri Vishnu garu, it's really nice to work with you, to be in the same film again basically. And the cameo is a really nice part sir, like ante indulo towards the end chustunappudu we were shouting it off, so that. And thank you. Thank you so much Mansa, and wishing you super success for this movie. Whatever way you are, you're beautiful, okay? And ఫరియా జాతి రత్నాలు అలాగే మత్తు వదలరా ఈ సినిమాలో హీరోయిన్ గానే కాకుండా యాజ్ అ బ్యూటిఫుల్ సింగర్, ఒక సింగర్ కదా ఈ మూవీలో కాదు, కానీ ఈ మూవీ కాదు బట్ యు ఆర్ అ సింగర్. అలాగే ర్యాప్ పాడతారు మీరు అండ్ ఆల్సో రాస్తారు, ఆల్సో అ థియేటర్ పర్ఫార్మర్, వాట్ నాట్, బ్రిలియంట్ యు ఆర్. సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ. లవ్ యూ సుమక్క. లవ్ యూ టూ. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. చాలా క్లీషేగా అయిపోయింది అందరికీ నమస్కారం చెప్పడం, కానీ స్టిల్ నేను చెప్తా. ప్రెస్, గెస్ట్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఆల్ ద యాక్టర్స్, film enthusiasts, influencers, memers, photographers, sound, everyone, hello. Thank you so much ఇక్కడ వచ్చినందుకు. నేను ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే అందరూ థ్యాంక్ యూ చెప్పి అందరికీ బోర్ కాదు, బట్
కొంచెం మేబీ మీకు మొనాటెడ్. ఒక్క నిమిషం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హీల్స్ అలవాట్లేదు, కొంచెం కంఫర్టబుల్గా అయిపోతాను ఒక ఫ్లోర్ తగ్గినట్టుంది కదా. ఇప్పుడు ఐ టు ఐ ఉన్నాం కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఒకటే మాట చెప్పాలండి. నేను ఇండస్ట్రీకి వచ్చిన ముందు నాకు ప్రతిసారి ఎవరైనా అడిగితే నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు, కాలేజ్ ఫినిష్ చేశాక ఏం చేస్తావు అంటే ప్రతిసారి వేరే క్వశ్చన్స్ వేరే ఆన్సర్స్ ఇచ్చేదాన్ని. ఎందుకంటే నాకు నిజంగానే తెలీదు. అండ్ ఎవ్రీ టైమ్ సమ్మన్ హ్యాస్ టోల్డ్ మీ యూ హ్యావ్ టు సెలెక్ట్ వన్ కరియర్. మై మైండ్ అది ప్రాసెస్ చేయలేకపోతున్నా నేను. కానీ ఇక్కడ వచ్చాక ఆఫ్టర్ కమింగ్ టు ద తెలుగు ఇండస్ట్రీ అండ్ స్పెషల్లీ ఈ ఫిల్మ్తో పాటు నాకు నమ్మకం వచ్చింది. నేను ఆలోచించి కరెక్ట్, ప్రొడ్యూసర్ టు డైరెక్టర్, డైరెక్టర్ టు యాక్టర్, యాక్టర్ టు మ్యూజిక్ కంపోజర్ టు ర్యాప్. అంటే హౌ మెనీ పీపుల్ ఇన్ దిస్ ఫిల్మ్ హ్యావ్ డన్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్. అండ్ నేను ఎలా చెప్పాలి మీకు, ఎంత ఎంత ఇన్స్పైరింగ్గా ఉంది అది ఫర్ అ గర్ల్ లైక్ మీ హూ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు చూస్ వాట్ ఆల్ షీ వాంట్స్ టు డూ. జేడీ సార్ స్టార్టెడ్ యాజ్ అ సౌండ్ ఇంజనీర్. అది ఎంత పెద్ద మాట అండి. ఎక్కడి నుంచి ఏమేమి చేసి మీరు ఇక్కడి వరకు వచ్చారు అంటే, అండ్ ఇట్స్ నాట్ లైక్ యూ స్టాప్డ్ ఎనీవేర్, యూ జస్ట్ కెప్ట్ గోయింగ్. అండ్ అసలు నాకు ఎవరైనా ఏమైనా చెప్తే నాకు అవసరం లేదు, బికాజ్ ఐ విల్ కీప్ డూయింగ్ వేర్ ద లవ్ టేక్స్ మీ. మీరు 4 ప్రొడ్యూసర్స్ కూడా నలుగురు ప్రొడ్యూసర్స్ కూడా ద ప్యాషన్ దట్ ఐ సీ ఇన్ యువర్ ఐజ్. ఐ హ్యావ్ నాట్ మెట్ యూ బిఫోర్ సార్. భాను గారు, కళ్యాణ్ గారు ఫస్ట్ టైం కలుస్తున్నాను, విజయ్ గారు. కానీ పవన్ నాకు ముందే తెలుసు. అండ్ పవనే ఈ మూవీని నన్ను కనెక్ట్ చేశారు. అండ్ ఎలా చెప్పాలో ఐ డోంట్ నో హౌ యూ అండర్స్టూడ్ దట్ ఇది నా వైబే, ఇది నా స్పేసే అని. హీ జస్ట్ సెడ్ యూ విల్ బి పర్ఫెక్ట్ ఫర్ దిస్, చేసేయి, నువ్వు ఎక్కువ ఆలోచించకు. అండ్ ఐ జస్ట్ హర్డ్ దట్ బికాస్ somewhere I trusted the vision. I just want to say thank you to everyone who made this project possible. Nijangane, ADs, your whole team, you all are absolutely fabulous. I love you guys. Costume, Chandrika, PRO, Vamshi Shekhar, #media. All of you guys made this possible. Thank you so much. Sweekar, you are so inspiring, man. I love your studio space. I love your vibe. Ante, as an actress, I don't know if I've ever heard anyone say that they go and sit in music sittings or edit even. Viplav, I went to his studio as well. Or even RR or, storyboarding. But నాకు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది దీనివల్ల. ఐ స్టార్టెడ్ డైరెక్షన్ విత్ షార్ట్ ప్లేస్ యాక్చువల్లీ, బట్ ఐఎమ్ స్టిల్ ఇన్స్పైర్డ్ కాబట్టి నేను మ్యూజిక్ వీడియోస్ కూడా స్టార్ట్ చేసిన. అండ్ ఇప్పుడు కశ్యప్ వల్ల నాకు సమ్వేర్ ఐఎమ్ గెటింగ్ ద మోటివేషన్ టు డైరెక్ట్ అ ఫిల్మ్ యాజ్ వెల్. పవన్ అండ్ JD sir and Kashyap and Tarun, you guys, it's the space for multifaceted people ankunta. And I've never felt so involved in a project. I have never felt so part of TFI. And nijangane very, very grateful. Kashyap, you're absolutely amazing. The sense of humor that my family, my friends, we all hold. College lo maatladedi maatalu, it's like he took it and he put it in a film very, very organically andi. And writing lone anta clarity unte movie asalu next level vachesadi, especially with all the people who have come here together to make this happen. If I missed anyone, please Mansa, you beauty. I'm so excited for you. She's an absolute cutie in this film andi. She's very, very talented, and I really believe that you're going to kill it with all your upcoming projects.
కలిసి ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు ఐ వాస్ టెల్లింగ్ హర్ ఐఎమ్ సో గ్లాడ్ యు ఆర్ హియర్. ఎందుకంటే ప్రమోషన్స్లో అప్పుడప్పుడు ఆఫ్టర్ అ పాయింట్ యు ఆర్ లైక్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ మౌత్, ఏదేదో వచ్చేస్తూ ఉంటాయి. సో మాన్సాస్ జస్ట్ లైక్ గర్ల్ ఐ గాట్ యూ, ఐ లవ్ దిస్. విష్ణు కలిసి మూవీ చేస్తున్నాం మనం. అండ్ తరుణ్, వీఆర్ మిస్సింగ్ యూ హియర్, బట్ యువర్ ప్రెజెన్స్ ఇస్ ఫెల్ట్ ఎవ్రీవేర్. ఏదో తప్పుగా వినిపిస్తుందేమో, బట్ యా వి మిస్ యూ అ లాట్. మామ్, ఐ లవ్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అబ్దుల్. నువ్వు ఈ మూవీలో డెబ్యూ చేసి మై అసిస్టెంట్ బేసిక్లీ డిడ్ అ స్మాల్ పాన్ వాళ్ళ రోల్ ఇన్ ద ఫిల్మ్. ట్రైలర్లో చూశారు మీరు. అండ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యూ అబ్దుల్. ఆల్ ది అదర్ యాక్టర్స్, ఎవ్రీ వన్. అశోక్ కూడా గురించి కూడా చెప్పాలి, బికాస్ హీ ఆల్సో ఈజ్ అ డిఓపి అండ్ హీ ఈజ్ ఇన్ జేడీ సర్స్ గ్యాంగ్ యాజ్ అ విలన్. సో ఐ డోంట్ నో గైజ్, లైక్ మీరే చెప్పాలి వేర్ టు స్టాప్, వేర్ ఇస్ ద స్టాప్, స్కై ఇస్ ద లిమిట్ అనుకుంటా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ లాస్ట్ థింగ్, అసలు బిగ్ లవ్ ఫ్యామ్, కలిసి పాటలు చేస్తూనే ఉంటాం, వీ జామ్ అ లాట్. వన్ లాస్ట్ థింగ్, ఈ మూవీలో బిఫోర్ ద ట్రేజర్ కేమ్ అవుట్, అది టీజర్ కంటే ఎక్కువ. ఈ మూవీ పేరు కింద యుల్ సీ గాయపడ సింహం వాల్యూమ్ 1.5. ఈ మూవీలో క్యామియోస్ కాదు, ఎక్స్టెండెడ్ క్యామియోస్ ఉన్నాయి. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఏదో దానికంటే ఎక్కువ ఇస్తున్నాం. సో ప్లీజ్ బీ రెడీ ఫర్ May 1st. అండ్ మొన్న when we revealed our main extended core cameo of the film, you should have seen, sir. You should have been there when the crowd went berserk. The love that people hold for you is... We are so glad that you are part of this film. And 2 గురించి నేను ఇప్పుడు చెప్పను, కానీ చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను for that as well. Love you mom, love you dad. ఒక నిమిషం వెయిట్, నాదొక కోరిక. వద్దులే, ఎంతో ఎదిగిన సుమ, ఇంకెంతకన్నా ఎదగాలనుకోవట్లేదు, నువ్వే వేసుకో అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆన్ May 1st. కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు డైరెక్టర్ గారికి మైక్ ఇచ్చేద్దామా? ఆర్ డైరెక్టర్ గారు మీరు మాట్లాడే ముందు ఐ థింక్ విల్ కాల్ ఆర్ చీఫ్ గెస్ట్ టుడే ఆన్ స్టేజ్ ప్లీజ్. వీళ్ళిద్దరూ శ్రీ విష్ణు గారు అండ్ నారా రోహిత్ గారు పరిచయం అయినప్పటి నుంచి, ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇదే బాండింగ్తో మనం చూస్తూ ఉన్నాము. రిలేషన్షిప్స్ ఏవైతే ఈ మధ్యకాలంలో చాలా తక్కువ రోజుల్లోనో నెలల్లోనో ఫేడ్ అయిపోతుంటే, వీళ్ళ రిలేషన్షిప్ మాత్రం ఇట్ హెస్ స్టేడ్ సో వెరీ స్ట్రాంగ్. యూ బోత్ ఇన్స్పైర్ అస్. పైగా మిమ్మల్ని ఇద్దరిని చూస్తే దేర్ ఇస్ అ కామింగ్ ఎఫెక్ట్. మిమ్మల్ని చూస్తే అప్రోచబుల్గా ఉంటుంది, మాట్లాడాలనిపిస్తుంది. సో ఇవాళ డెఫినెట్గా ఫస్ట్ సినిమా అనే కాదు, ఏదో ఫస్ట్ బర్త్డేలా ఉంది, అందరూ వచ్చి ఫుల్ అటెన్షన్ ఇస్తున్నారు నాకు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. మీరందరూ నాకు ఇచ్చిన సపోర్ట్, అంటే యాక్టర్స్ గురించి అందరం మాట్లాడతాం, అందరూ సపోర్ట్ చేశారు, బట్ మీరు ఏదైతే కష్టపడ్డారో అది ఐ డోంట్ థింక్ దానికి రికగ్నిషన్ అనేది కాదు, నేనేమి థ్యాంక్స్ కూడా చెప్పలేను. అది ఐ థింక్ మీ అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు సెలబ్రిటీస్ కాదు, రైట్. సో గత కొన్ని ఇంటర్వ్యూస్గా అందరూ 15 ఏళ్ళు 16 ఏళ్ళు అంటున్నారు, అది నేనే చెప్పాను. సో ఒకవేళ ఇప్పటికీ అవ్వకపోయి ఉంటే ఇంకో 15 ఏళ్ళ, ఇంకో 30 ఏళ్ళ సాగర్ సంగమంలో వీల్ చైర్ వేసుకునైనా అప్పటి వరకు వెయిట్ చేసేవాడిని. ఎందుకంటే సినిమా అనేది మనకి ప్యాషన్. ఇక సినిమా గురించి ఎప్పటి వరకు వెయిట్ చేయాలో అన్నీ చేసేవాడిని. సో నా లక్ ఏంటంటే నాకు ఒక వ్యక్తి పరిచయం అవటం ఓ 10 ఏళ్ళగా. రీసెంట్గా జేడి గారు రామ్ గోపాల్ వర్మ ఆయన గురించి చెప్పారు, గాడ్ బ్రదర్ అని. నా గాడ్ బ్రదర్ ఆక్వర్డ్ ఉంటుంది పొగుడుకోవడం, బట్ తప్పదు. బట్ స్టిల్ లైక్ అంటే ఇందాక ఎవరో లైక్ స్పీకర్ అన్నట్టు సపోర్ట్ అన్నారు. నా సపోర్ట్ సిస్టమ్ ఈజ్ పవన్ సాధ్నేని. లైక్ ఎవరో ఒకరు బ్యాక్ చేయాలి, ఒకరు ఇంట్రడ్యూస్ అవ్వాలంటే మూవీస్లో, అండ్ నా లైఫ్లో పవన్ సాధ్నేని ఫర్ ఎవర్. నేను ఫ్యూచర్లో ఏం అచీవ్ చేస్తానో నాకు తెలియదు, కానీ
అవన్నిటికీ క్రెడిట్ ఇక్కడ స్టార్ట్ అవుద్ది. థ్యాంక్ యూ సో మచ్. సో యా, ఇక్కడ మీ లుక్ అదిరిపోయింది. లైక్ యు ఆర్ లుకింగ్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ ఫర్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఓకే, మరీ ఎక్కువ మంది ఉన్నారు, అందరి గురించి చెప్తే యా. సో ఈ సినిమాలో లైక్ ఇంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అది ఇది అని అడుగుతున్నారు, కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా డెడికేటెడ్గా చేసాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చెప్పాలంటే లైక్ ఎవ్రీ డిపార్ట్మెంట్, విద్యాసాగర్ తన వర్క్ ఏదైతే ఉందో తన కెరియర్లో బెస్ట్ వర్క్ ఇచ్చారు. వాళ్ళ టీమ్ అన్వర్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ కాంట్రిబ్యూషన్. అండ్ కొన్ని ఎక్స్టెండెడ్ సీన్స్ తీసినప్పుడు వాజిద్ తను కూడా తన బెస్ట్ వర్క్ ఇచ్చారు. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ అపూర్వ, తన్ని దుప్పటి అపూర్వ అని చెప్తుంటాను, ఎందుకంటే జేడి గారి కాస్ట్యూమ్స్లో ఒకటి తగ్గింది, తనకి ఆ ప్యాటర్న్ దొరకలేదని ఒక దుప్పటితో కుట్టేసింది అది. సో స్ట్రీట్ స్మార్ట్ గర్ల్. సో డెఫినెట్గా తన కాంట్రిబ్యూషన్ చాలా హెల్ప్ అయింది ఈ సినిమాలో దానికి. అండ్ చంద్రిక ప్రొడక్షన్ డిజైనర్. జనరల్గా నేను ప్రతి దానికి మూడ్ బోర్డు అవి చేస్తుంటాను, ఏలో చేయడం చాలా ఈజీ, అది కొట్టంగానే వస్తుంది ఇప్పుడు. బట్ నేను అది రెఫరెన్స్ చూపించి సెట్కి వెళ్ళేసరికి లిటరలీ ఇది ఏయా నిజం సెట్టా అని ఎలా తయారు చేశారు. అండ్ వాళ్ళ టీం కానీ అలేఖ్య కానీ గోవింద్ కానీ లైక్ టెరిఫిక్ కాంట్రిబ్యూషన్ అండి. ఇవాళ విజువల్స్ రేపు మీరు చూసినప్పుడు తెలుస్తుంది ఆ గ్రాండియర్ కానీ జేడి గారి సీక్వెన్సెస్లో ఉండే గ్రాండియర్ కానీ ఇవన్నిటికీ రీజన్ ప్రొడక్షన్ డిజైనర్. అండ్ దాన్ని కాంప్లిమెంట్ చేస్తూ మంచి లైటింగ్ చేసిన అండ్ కెమెరామ్యాన్ అందరూ టీం కానీ టెరిఫిక్ కాంట్రిబ్యూషన్. అండ్ ఇంకొక కాంట్రిబ్యూషన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ శ్రీని. సో ఇంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరితో కమ్యూనికేట్ చేయలేం. సో నేను నిక్ నేమ్ ఏంటంటే బ్రిడ్జ్ అని. సో డైరెక్షన్ టీమ్కి ప్రొడక్షన్ టీమ్కి ఒక బ్రిడ్జ్లా ఉండి అటు క్రియేటివ్గా అటు ప్రొడక్షన్ వైజ్ కానీ అండ్ ఒక బ్రదర్లీ సపోర్ట్ ప్రతి ఒక్క విషయంలో. అంటే తను లేకపోయింటే చాలా థింగ్స్ జరిగేవి కాదు. అండ్ దానికి థ్యాంక్స్ చెప్పి నేను చిన్నగా చెప్పలేను. ఐల్ బి దేర్ ఫర్ యూ. నాకు ఏం కుదురుతుందో అది చేయగలుగుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీని, నీ కాంట్రిబ్యూషన్ చాలా చాలా వాల్యుబుల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యాక్టింగ్ ఎలా చేసావు, రెండు ఎలా మేనేజ్ చేసావు అని అడుగుతుంటారు కదా. శ్రీని ఈజ్ వన్ ఆఫ్ మై ట్రస్టబుల్ పర్సన్. అండ్ ఒక్కొక్కసారి నేను మానిటర్ దాకా వెళ్ళకుండా తన ఫేస్ చూసి ఓకేనా కాదా అనుకున్నవి ఉన్నాయి. అండ్ అలాగే అనిల్ కో డైరెక్టర్. సో అంటే తన కాంట్రిబ్యూషన్ కూడా అంటే నేను చెప్పే దానికంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఒక శ్రీని, ఒక అనిల్, ఒక సునీల్, శ్రవణ్ వీళ్ళంతా చేసిన కాంట్రిబ్యూషన్ అందరి పేర్లు చెప్పలేను ఇప్పుడు. బట్ ప్రతి ఒక్కరూ వాళ్ళ కాంట్రిబ్యూషన్ వల్లే ఇది అయింది. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి వస్తే డెఫినెట్గా పవన్ ఆయన వల్లే స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ కళ్యాణ్ గారి గురించి స్పెషల్గా చెప్పాలి. మీ గురించి చెప్పాలి నేను. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు, కో డైరెక్టర్గా చేశారు. అండ్ ఆయనకి సినిమా యొక్క కష్టం తెలుసు. అండ్ ఏదైనా మనీ నష్టం వస్తే బాధపడతారు, కానీ ఆయన బాధపడేది ఏంటంటే ఇంకో డైరెక్టర్కి ఇంకో ఆ పర్టికులర్ బడ్జెట్తో నేను ఇంకో డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసేవాడిని అని బాధపడతారు. సో ఆయన మెజర్మెంట్ మనీతో కాదు, ఇంకో వ్యక్తి లైఫ్ గురించి ఉంటుంది. అండ్ ఐ థింక్ ఈ సినిమా ఎంత డబ్బు రావాలో అదంతా నేను కోరుకునేది ఏంటంటే కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి డబ్బులు వస్తే చాలామంది నాలాంటి వాళ్ళందరికీ ఆపర్చునిటీ దొరుకుతుందని నా నమ్మకం. అండ్ ఇది ఏదో స్టేజ్ మీద ఉన్నాను చెప్పట్లేదు సార్, నిజంగా ఫీల్ అయ్యి చెప్తున్నాను. అండ్ విజయన్న సైలెంట్గా ఉంటారు కానీ అన్ని పనులు మీ వల్లే. అంటే ఎవరికైనా పని చాలామంది ఉంటారు తక్కువ పని చేసి ఎక్కువ క్రెడిట్ కొట్టేవాళ్ళు. మీరు అసలు మనిషి కనిపిరు,
బట్ మీరు లేకపోతే చాలా థింగ్స్ అవ్వవు. యు ఆర్ లైక్, అంటే ఏం చెప్పాలి మీకు అర్థం కాదు కానీ లైక్ మీరు లేకపోతే చాలా థింగ్స్ జరిగేవి కాదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెనకుండి మనిషి కనపడకుండా, ఒక క్రెడిట్ ఎక్స్పెక్ట్ చేయకుండా, అంటే చెప్పాలంటే ఆ పేరు లేకుండా కూడా ఆయన అంతే కాంట్రిబ్యూట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ భాను గారు, ఆయన డే వన్ చెప్పారు, నేను లైక్ ఈజ్ లైక్ పార్ట్ ఆఫ్ రైటింగ్ టీమ్ లాగా, జస్ట్ ప్రొడ్యూసర్ లాగా కాదు ఆయన. ఎప్పటికప్పుడు లైక్ వీ డిస్కస్ స్క్రిప్ట్ అనమాట. లైక్ కొన్నిసార్లు డౌట్లు ఎక్కువ అడుగుతారు, ఇన్ని డౌట్లు ఎందుకు సార్ అన్నట్టు ఉంటుంది. బట్ ఆ డౌట్లకి నేను ఇచ్చే రెస్పాన్సెస్ వల్ల నాకు క్యారెక్టర్స్లో క్లారిటీ పెరుగుతుంది, సీన్లో ఇంకా డెప్త్ పెరుగుతుంది. దానివల్ల చాలా సీన్స్ కూడా చాలా బెటర్ అయిన ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇదేదో నాకు ప్రొడ్యూసర్స్లా ఎప్పుడు ఫీల్ అయ్యేది కాదు, ఇది ఒక కజిన్స్ లాగా చేసాం. సో ముద్దుగా కజిన్స్ అని మేము చెప్పుకుంటుంటాం, మా కజిన్స్ అన్నట్టు. సో ఏదో కజిన్స్తో వర్క్ చేసిన ఫీలింగ్ అనమాట. సో ఇది ఇంకా లైక్ ప్రతి ఒక్క, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్పీకర్, నేను అనిరుద్ధ్ లాంటి వాళ్ళు మన దగ్గర ఎందుకు లేరు, ఆర్ ఒక సంతోష్ నారాయణ లాంటి వాళ్ళు లేరు, లేకపోతే సుషిన్ శ్యామ్ లేరు అన్న ఫీలింగ్ ఇంకొండదు ఈ సినిమాలో. ఆయన ఇట్స్ లైక్ హిస్ బెస్ట్ వర్క్. అండ్ మనకు ఆశాపాశం ఒకటే తెలుసు బాగా, బట్ ఈ సినిమా ఓఎస్టీ వచ్చినప్పుడు ఐ థింక్ ఈ సినిమాని మేము బాగా చేసాం అనుకుంటుంటాం, కానీ దాని నెక్స్ట్ లెవెల్ ఇంటూ 10 times చేసింది స్పీకర్ అగస్తి. ప్రతి ఒక్కరూ ఐ థింక్ ఏంటండి మధ్యలో సింహం టైం అయిపోయింది, వెళ్ళిపోతుంది. రైట్, బెట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. నేను ఎంతమంది అంటే ఆర్టిస్టులందరికీ నేను అంటే రేపు May 1st రోజు మీరు చూస్తారు. అండ్ నేను అంతకుమించి చెప్పదలుచుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జేడి గారు ఆయన ఇచ్చిన సపోర్ట్, తరుణ్ ఆయన ఇచ్చిన సపోర్ట్, ఫరియా, మానస. ఈ సినిమా May 1st తర్వాత ఏమేమి ఇస్తుంది అనేది చూడాలి. బట్ ఆల్రెడీ నాకు ఇచ్చింది ఏంటంటే ఇలాంటి ఒక ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లాంటి పీపుల్, అమేజింగ్ హ్యూమన్ బీయింగ్స్ని నాకు ఇచ్చింది ఈ సినిమా. అండ్ జనరల్గా ట్రంప్ని వాడతాం, మేము ట్రంప్ కార్డును కూడా వాడాం, మా భైరవ్ దాస్ క్యారెక్టర్ పేరు. అండ్ పేరు ఇట్స్ ఓకే లైక్, బట్ మీ యొక్క వాట్ ఎవర్ ఇంపాక్ట్, ఇది డ్యూరేషన్ది, ఇట్స్ బియాండ్ డ్యూరేషన్. అండ్ చాలామంది ఈజ్ లైక్ రైటర్, కో రైటర్, లైక్ ఆయనతో మాట్లాడితే ఆయన ఇచ్చే ఇన్పుట్ కానీ ఇట్స్ లైక్ కో రైటర్. అంటే అది సీన్ని జస్ట్ ఆయన ప్రెజెన్స్తో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. ఐ థింక్ యువర్ లైక్ బ్లెస్సింగ్ టు అస్ సార్, లైక్ గిఫ్ట్ సార్ మీరు ఒక సినిమాలో ఉండటం అనేది. అండ్ నేను ఏదో పొగడట్లేదు, జస్ట్ నాకు అనిపించింది చెప్తున్నాను. అండ్ మిగతా అందరి గురించి చాలా మాట్లాడాను, సో టైం లేదు కాబట్టి సుమ గారు అలా హింట్లు ఇస్తుంటారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరినైనా మిస్ అయితే సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. కంగ్రాచులేషన్స్. ఇక జేడి గారు, జేడి చక్రవర్తి గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ హలో అండి. థ్యాంక్ యూ సుమా. అంటే అందరూ లాస్ట్లో చెప్తున్నారు, నేను ఫస్ట్లో చెప్దామని. థ్యాంక్ యూ. అంటే అలా మొదలెట్టాలేమో అనుకున్న జీవన్, నువ్వు చెప్పింది ఇక్కడ కంటిన్యూటీ ఇచ్చినాను నేను నీ పాటతోటి. హలో అండి, నేను చాలా బ్రీఫ్గా మాట్లాడతాను. ఇప్పటికే సుమా ఇటు నుంచి అటు అయితే చిన్న ప్రాబ్లం, నాకు ఆ సింహం మర్చిపోతా ఉంది. ఇందాకేమో రైట్ కాలుకు ఉంటుంది, ఇప్పుడు లెఫ్ట్ కాలుకు ఉంటుంది. సో అది ఒక చిన్న కరెక్షన్ సుమా, ప్లీజ్ మేక్ దిస్, డోంట్ రిపీట్ దిస్. 2 కాళ్ళకి దెబ్బలు తగిలేదానికి. యా, సో ఈ సినిమాలో చాలామంది హీరోలు క్యారెక్టర్లు పక్కకెడితే ఈ సినిమా ఫస్ట్ హీరో వచ్చి పవన్ సాధినేని. పవన్ ఈ సినిమా తీద్దామని డిసైడ్ అయినప్పుడు భాను గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, జీ కానీ, దిల్ రాజు కానీ ఎవరూ లేరు. అసలు ఎలా తీద్దామని వచ్చాడో దేవుడు తెలియాలి. అసలు ప్రొడ్యూసర్స్ అందరు రెడీగా ఉన్నారనుకున్నా, తనకు ఆ పాయింట్ నచ్చి అది తరుణ్కి చెప్పడం, నాకు చెప్పడం జరిగింది. తర్వాత సినిమా స్టార్ట్ చేశాడు. అండ్
పవన్ వైపు తిరిగితే చెప్పొద్దని చెప్తాడు. ఈ సినిమా జరుగుతున్నప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్ వాస్ పవన్ హూ స్టూడ్ బిహైండ్ కశ్యప్. ఐ హ్యాడ్ టు సే దిస్ పవన్, నువ్వు అటు తిరిగితే చెప్పనివ్వు. లేదు, చాలా పెద్ద ఇష్యూ అయినప్పుడు పవన్ హెస్ పుట్ హిస్ ఫుట్ డౌన్. అండ్ సో కశ్యప్ చెప్పిన ప్రతి మాటకి ఐ థింక్ పవన్ డెఫినెట్లీ డిజర్వ్స్ ఆల్ ది క్రెడిట్ అండి. ఇప్పుడు భాను వెరీ క్రియేటివ్ గా, మొన్న నేను మాట్లాడుతూ ఉంటే వాజ్ సో ఇంప్రెస్డ్ విత్ ది సౌండ్ నాలెడ్జ్. సో భాను అంటే వీళ్ళందరూ నాకు తెలిసి ప్రొడ్యూసర్స్గా కన్నా అందరికీ డైరెక్షన్ అందరు చెప్పేసిందే, నేను బ్రీఫ్గా చెప్పాలి, మరి నేను చెప్పాలి కదా. అండ్ కళ్యాణ్, విజయ్ గురించి అందరూ సైలెంట్ అంటున్నారు. ఏంటి ఆ సైలెన్స్ ఏంటి విజయ్? అదండి, అప్పుడు కూడా ఏం మాట్లాడ్డా ఆయన. సో అంత అనమాట, అంత సైలెంట్ ఆయన. అటు తిరిగితే మళ్ళీ కథ చెప్పొద్దు అంటారు, నేను కథ చెప్పేస్తా. కథ చెప్పకుండా ఎందుకంటే దాచడం, చెప్పాలి కదా. సో ఇది దర్హాస్ అంటే తరుణ్ ట్రంప్తో పెట్టుకున్న గొడవకి అనవసరంగా నేను ఇంక్లూడ్ అవుతాను. నాతో తెలియకుండా అనుకోకుండా మన శ్రీ విష్ణు ఇంక్లూడ్ అవుతాడండి. ఇంకో విషయం కూడా నన్ను చెప్పొద్దన్నారండి, కానీ నేను చెప్పాలి ఇప్పుడు. నిన్న రాత్రి పవన్ చెప్తున్నా, చెప్పచ్చా భాను? నిన్న రాత్రి దివ్య, ఐ హోప్ యు నో వాట్ హ్యాపెండ్ లాస్ట్ నైట్. ఇది జోక్ కాదండి, ఇది సిన్సియర్గా చెప్తున్నాను. నిన్న రాత్రి ఈ సినిమా ఆల్మోస్ట్ ఆగిపోయింది అనే ప్రాబ్లం వచ్చిందండి. మే 1కి రిలీజ్ అవ్వదేమో అనే ప్రాబ్లం కూడా వచ్చింది. ఎందుకో చెప్పచ్చా వద్దా? ఏం విష్ణు నువ్వు చెప్తున్నావండి, నువ్వు కోరస్ ఇస్తున్నావా? వాళ్ళు చెప్పొద్దు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా చెప్తా నేను. అంటే మేము ట్రంప్ని ఎంత గట్టిగా వాడామంటే, ఎంత బాగా వాడామంటే ఆల్మోస్ట్ మన సినిమాని ఇది ఆపేయమని అమెరికా నుంచి కాదు కానీ మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి మనకి ఒక ఒత్తిడి వచ్చిందండి. ఇది జోక్ కాదు, డోంట్ లాఫ్, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. ఎవరైనా నిజం చెప్పండి, మీరు అబద్ధం అనుకుంటున్నారు. ఇది నిజమైన నిజం. ఎప్పుడు సైలెంట్గా ఉండే విజయ్ అయినా చెప్పాలి విషయం. ఇది నిజమా కాదా? ఎస్, ఇది నిజమండి. ఇది మీరు జోక్ అనుకుంటున్నారేమో, ఇట్స్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. నిన్న రాత్రి సాయంత్రం 3 నుంచి 9 వరకు పవను కశ్యప్ అస్సలు అంటే నేను ప్రతి 15 నిమిషాలకి ఫోన్ చేయటం, ఏంటి ఎంతవరకు వచ్చిందని. సో ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నాం అంటే, ఇంతకన్నా పెద్ద కామెడీ లేదని ఫీల్ అయ్యాను నేను. ఈ సినిమా వల్ల ఇండియా అమెరికాకి గొడవ వస్తుందని ప్రాబ్లం వచ్చిందిట. అంటే ఇంత కామెడీ ఉందా మా సినిమాలో అని తెలియదు నాకు. కామెడీ ఉందని తెలుసు కానీ ఇంత కామెడీ, ఇది నిజం. ఇది మీరు ధైర్యంగా నిజంగా రాసుకోవచ్చు. మా సినిమాలో ట్రంప్ కూడా యాక్ట్ చేశాడు, చెప్పేస్తాను అన్నీ. యా, సో వెల్, ఇది నేను చెప్పినవన్నీ నిజాలండి. ఫరియా మీద మానస మీద ఒట్టు నిజం. ఐ స్వే, యూ నో హౌ మచ్ ఐ లైక్ యూ గర్ల్స్. కానీ నాకు నిజంగా ఆనందం అనిపించిందండి. అంటే ఇండియాకి అమెరికాకి వార్ తీసుకురాగలిగాడు కశ్యప్ అని. మా ప్రొడ్యూసర్సు నిజం లేదా విష్ణు నీకు తెలీదా? ప్రామిస్, ఐ స్వేర్, నిజంగా నిన్న పెద్ద ఇష్యూ వచ్చి వీళ్ళందరికీ ఒత్తిడి వచ్చి అసలు చాలా చాలా గొడవలు జరిగిపోయాయి. మీరు విష్ణుకి చెప్పలేదా? ఇలాంటివి చెప్పరు. సో యా, సో వన్స్ అగైన్ ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. సుమ హింట్ ఏమి ఇవ్వట్లేదు. సుమ చాలా ఇంటికి ఏదో మెసేజెస్ ఇస్తున్నట్టుంది. అంటే అది నాకు తెలుసు, రాజీవ్ని ఫస్ట్ రోజున గాయపట్టే సింహం చూడమనేగా కాదు, అతను ఎప్పుడో గాయపడ్డాడు సుమ. ఎనీవే, సో అతన్ని ఫస్ట్ చూడటం ఏంటి, ఎప్పటి నుంచో చూస్తున్నాను అంటాడు. అంతేగా సుమ? అంతేగా. యా, సో ఇప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడితే నేను గాయపడాల్సి వస్తుంది. ఎందుకంటే నేను చెప్పింది ఎవరు మీరు సీరియస్గా తీసుకోవట్లేదు. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. మా అమ్మ మీద ఒట్టు. నిన్న రాత్రి నిజంగా ప్రాబ్లం వచ్చింది. అయ్యో మేము నమ్ముతున్నాం, మేము నమ్ముతున్నాం. కాదు, ఎవరు నవ్వుతున్నారు, అందరు నమ్మట్లేదు. యా, సో అండ్ పంచభూతాలు
నాతో యాక్ట్ చేసిన పంచభూతాలు అనే ఒక అద్భుతమైన క్యారెక్టర్స్ని క్రియేట్ చేశాడు కశ్యప్. ఇప్పుడు కశ్యప్కి ఒక యూనిక్ సెన్స్ ఆఫ్ టైమింగ్ ఉంది. ఆ జోకులు చెప్తే ముందర ఇక్కడ కరెక్ట్ కాదు, తను మాట్లాడే విధానం కానీ. నా కశ్యప్ దగ్గర బాగా నచ్చింది ఫస్ట్ది, అది ఒక్కటి మాత్రం ఒక్క సెకండ్ చెప్తా. ఇలా మాట్లాడతాడండి. అప్పుడు నాకు అర్థమైంది ఎంత తెలివిగలవాడో. ఫుల్ అటెన్షన్ గ్రాబింగ్ అనమాట. ఫస్ట్ ఇక్కడ మొదలెడతాం, ఇక్కడి నుంచి ఇలా దగ్గరికి వెళ్తాం, అలా జరిగింది అనేవాడు. అంటే అతను చాలా స్లోగా మాట్లాడతాడు, కానీ దుర్మార్గుడు అండి. అద్భుతమైన సినిమా తీశాడు. అండ్ ఐ థింక్ తనకుండే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ అమేజింగ్, అమేజింగ్. ఇట్స్ అ ఫెంటాస్టిక్ డైరెక్టర్. ఇందాక కావాలని డాన్స్ చేయలేదు కానీ ఇస్ అ వెరీ గుడ్ డాన్సర్. సందులో మందు ఎక్స్ట్రాడినరీ డాన్సర్ మా పవను. హీజ్ అ క్లాసికల్ డాన్సరు. పవన్ అందరి తరఫున ఇప్పుడు డాన్స్ చేయమన్నా. ఖచ్చితంగా సక్సెస్ పార్టీలో ఐ వాంట్ టు సీ మై బ్రదర్ పవన్ డాన్సింగ్. అండ్ రోహిత్ థ్యాంక్స్. విచిత్రంగా నేను రోహిత్ అంటే ఎప్పుడు హయాత్లోనే కలుస్తాం. అండ్ విష్ణు క్యారెక్టర్ గురించి చెప్పొద్దని నాకు అందరూ చెప్పారు, కానీ చెప్తా. ఇగో పవన్ క్యారెక్టర్ చెప్పేస్తాను, నువ్వు అటు తిరగకూడదు ఇప్పుడు. విష్ణు క్యారెక్టరు అది ఏదో కొత్త పేరు పెట్టాడు నా కశ్యప్, ఎక్స్టెండెడ్ క్యామియో అని. అచ్చ తెలుగులో బొక్కేం కాదు, మొత్తం సినిమా అంతా తీసుకుపోతున్నాడు. అలాంటి ఎక్స్టెండెడ్ క్యామియో అయితే నాకు ఇస్తే నేను చేస్తుండేవాడిని. దాన్ని ఎక్స్టెండెడ్ క్యామియో అంటే మొత్తం నేను తరుణ్ సినిమా అంతా. పైగా ఫస్ట్ డేనే మరి ఎవరు ప్లాన్ చేశారో తెలియదు నాకు. నేను ఒక చోట సీక్రెట్గా కూర్చుంటే పైన నుంచి డబ్బాలేసి మరి నా తల మీద గాయం చేశారు. ట్రై చేశారు అప్పుడే టైటిల్ని న్యాయంగా గాయపరుద్దామని. అస్సలు ద వే హీ కమ్స్ ఇన్ అండ్ ద వే హీ పర్ఫార్మ్స్, ద వే హీ టేక్స్ అవే ద కేక్, అమేజింగ్ అండి. అంటే అఫ్కోర్స్ విష్ణు హ్యాస్ హిజ్ ఓన్ సెన్స్ ఆఫ్ టైమింగ్, కానీ దాన్ని కరెక్ట్గా వాడుకున్నాడు కశ్యప్, అద్భుతంగా వాడుకున్నాడు. అంటే పేరు ఇందాక అతను చెప్పాడు కనుక బీడీ వర్సెస్ బీడీ అండి ఇది, అంటే బ్రూటల్ ధర్మ వర్సెస్ భైరవ్ దాస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ ఫరియా నేను మానస నేను ఈ మధ్యన ఒకళ్ళనొకళ్ళు బాగా తెలుసుకున్నాం. యా స్పీకర్ అగస్త్య, యా స్పీకర్ అగస్త్య, అదే కదా రాసుకున్నా. ఓకే స్పీకర్, యా తను మ్యూజిక్ చాలా బాగా చేశాడండి తను, అంతే కదా కరెక్ట్గా. జోక్స్ అపార్ట్, అంటే వీళ్ళందరూ కలిసి గలీజ్ సాంగ్ అని ఒక సాంగ్ చేశారు. ఆ సాంగ్ త్వరలో రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. స్పీకరు, మా ఫరియా అండ్ కశ్యప్. సో గైజ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్, థ్యాంక్స్ అ లాట్. మీరందరూ లేదు మనం చాలా కష్టపడదాం, దుఃఖంగా ఉందాం, బాధపడదాం, దరిద్రంగా ఉందాం, బాగుపడద్దు అనుకుంటే కనుక మా సినిమా చూడద్దు. మీ అందరూ బాగుపడదాం, హాయిగా ఆనందంగా ఉందాం అంటే ఫస్ట్ గాయపడ్డ సినిమా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ జేడి గారు. అండ్ విష్ణు గారు టు ప్లీజ్ స్పీక్. విష్ణు గారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. గాయపడ్డ సింహం ఈవెంట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన ఆడియన్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. 10:30 అయిపోతుంది. సో ఫాస్టెస్ట్ స్పీచ్ ఇద్దాం మ్యాక్సిమం. స్టేజ్ మీద ఉన్న సుమ గారికి థ్యాంక్ యూ. అండ్ విప్లవ్ ఎడిటర్ ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది, 2 గంటల్లో సినిమా అయిపోతుంది. స్పీకర్ అద్భుతమైన మ్యూజిక్, పాటలు బాగున్నాయి. పాటల్లో నేను లేను, బట్ బీజిఎంలో ఉంటాను కాబట్టి ఆధార్ కొట్టేసాడు బీజిఎం. థ్యాంక్ యూ. ఫరియా, ఇందాకటి నుంచి మీరు మాట్లాడింది విన్నాను. అది చేద్దాం ఉంది, ఇది చేద్దాం, అది చేద్దాం, అన్నీ చేయండి అన్నట్లకి మీరు క్యాపబుల్. ఆల్ ద బెస్ట్. ఏదన్నా హెల్ప్ కావాలంటే అడగండి. మానస నా సినిమాలో క్యామియో చేసావు, అందుకని నీ సినిమాలో నేను క్యామియో చేశా. డైరెక్టర్ కశ్యప్ సెపరేట్ డిఫరెంట్ టైమింగ్ ఉంది, ఆ టైమింగ్ నేను ఈ సినిమాలో వాడుకున్నా, చాలా అద్భుతంగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. రేపు మీకు అది అనిపించాలనుకుంటున్నా. అండ్ జేడి గారు, చిన్నప్పటి నుంచి మీకు మీ సినిమాలు చూస్తూనే పెరుగుతున్నాం కూడా. సో థ్యాంక్ యూ. మీరు ఇంకా చాలా సినిమాలు చేయాలి, మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి, ఇదే లుక్లో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అండ్ నారా రోహిత్ గారు ఈ సినిమాలో నేను క్యామియో చేయడానికి కారణం ఆయనే, ఎందుకంటే ఆయన నా సినిమాలో చాలాసార్లు క్యామియో చేశారు. పవన్ సాధినేనికి ఫస్ట్ హీరో నేనే, ఆ డైరెక్షన్ చేసినప్పుడు, సో ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా నేనే. థ్యాంక్ యూ. మా విజయ్ అండ్ మా భాను, కళ్యాణ్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్. సో నా తరపున ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలి, వాళ్ళు ప్రొడ్యూస్ చేసినప్పుడు అనుకున్నా, అందుకే ఈ సినిమాలో చేశా. అండ్ జీ నుంచి పేరు మర్చిపోయాను, దివ్య గారు, థ్యాంక్ యూ అండి ఇలాంటి డిఫరెంట్ సినిమాని సపోర్ట్ చేసినందుకు. అలాగే వచ్చిన వాళ్ళందరికీ, జీవన్ గారికి, విష్ణుకి, ఫస్ట్ టైం యాక్ట్ చేసినప్పుడు భయపడ్డా, ఎందుకంటే సింజిత్తో యాక్ట్ చేశాను. మా ఇద్దరు కాంబినేషన్ చాలా ఎక్స్పీరియన్స్డ్గా చేశాడు, ఏదో మ్యూజిక్ ఇలా అన్నట్టు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశాడు, చాలా బాగా సూట్ అయింది ఆ క్యారెక్టర్ నీకు. థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్స్ అందరికీ, శ్రీమణి గారికి, అలాగే వచ్చిన మా హసిత్, మా హరీష్, మా డైరెక్టర్లు చాలామంది వచ్చారు కదా, మా హుసేన్ షకీర్ అండ్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఫాస్ట్గా వెళ్ళిపోండి, బంద్ చేసి బాయ్. మామూలుగా వాట్సాప్లో మాత్రమే ఈ ఫెసిలిటీ ఉందనుకున్నాను, 1x 2xలో మనం వినగలగడం స్పీచ్. ఇది ఇక్కడే ఆయన స్పీచ్ అలా ఇచ్చారు. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్, యువర్ యూనిక్. అండ్ ఎస్, నారా రోహిత్ గారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ విత్ ద టీమ్. ఇంతసేపు ఆల్మోస్ట్ 10:30 అయినా సరే ఇంతే ఎనర్జెటిక్ ఉన్నారు. హోప్ ద ఫిల్మ్ లివ్స్ అప్ అండ్ మీరు అందరికీ పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ విజయ్ అండ్ పవన్, వాళ్ళిద్దరి కోసం వచ్చాను. విజయ్ హెస్ బీన్ అసోసియేటెడ్ విత్ మీ ఫ్రమ్ అ లాంగ్ టైమ్, అండ్ పవన్ కూడా. అలాగే మా ప్రొడ్యూసర్స్, నేను నెక్స్ట్ సినిమా చేస్తున్నాను ఇదే బ్యానర్లో, సో కళ్యాణ్ గారికి, భాను గారికి అండ్ విజయ్. సో వాళ్ళకి ఈ సినిమా ఒక మెమరబుల్ ఫిల్మ్ అవ్వాలి అండ్ థియేటర్లో అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నారు. అండ్ సుమ గారికి చాలా థ్యాంక్స్, ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్. అండ్ సో మీరందరూ ఈ సినిమా తప్పకుండా May 1st థియేటర్లో ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నారా రోహిత్ గారు, అండ్ అలాగే శ్రీ విష్ణు గారు, జేడీ గారు అండ్ ద కంప్లీట్ టీమ్. మనం May 1వ తారీఖున గాయపడ్డ సింహం థియేటర్స్లో వెళ్ళి చూద్దాము, ఎంజాయ్ చేద్దాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీబడి, గుడ్ నైట్, సీ యూ ఆల్, బై బై.